నమస్తే వెల్కమ్ టు M4 న్యూస్ ఛానల్. ఈ రోజు మన ఇంటర్వ్యూలో స్పెషల్ గెస్ట్ ఎవరంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ బషీర్ మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే నమస్తే మాస్టర్ చెప్పండి, అంటే మీరు కొరియోగ్రాఫర్ కమ్ మీరు ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, ఇది ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్గా నేను అనుకున్నది వేరు, అయింది వేరు. ఇక్కడ యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే సినిమా ఫీల్డ్లో సైడ్ డాన్సర్గా రావాలనుకున్నా. సినిమా ఫీల్డ్లో సైడ్ డాన్సర్ కోసమే చాలా ట్రై చేశాను అనమాట. సినిమా ఫీల్డ్లో సైడ్ డాన్సర్ కోసం వచ్చినప్పుడు 2003లో వచ్చాను నేను రావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత చక్రి గారు ఆయన బిజీలో పడి అసలు మనకి లైఫ్ ఇస్తా అని చెప్పి ఎక్కడ కూడా మన రానిలే. దాని తర్వాత లారెన్స్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లారెన్స్ మాస్టర్ గారు కూడా నాకు మంచి లైఫ్ ఇచ్చాడు. అనుకోకుండా ఆయన మాస్ అనే సినిమా డైరెక్షన్ చేయడం వల్ల నేను రీచ్ కాలేకపోయినా. కానీ ఏదైనా మన మంచిగా అంటారు సార్, ఏది జరిగినా మన మంచిగా అని సినిమా ఫీల్డ్ ట్రై చేసిన, టీవీ ఫీల్డ్ ట్రై చేసిన, లాస్ట్ సోషల్ మీడియాలో కిక్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే ప్రతి ఒక్కరికి మీరు గుర్తుండిపోయే విధంగా బషీర్ మాస్టర్ అంటే ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు ఫేస్ అనేది. అదే ప్రతి ఒక్కళ్ళకి మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నన్ను గుర్తుపడతారు. అవును, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేనంటే చాలామంది నన్ను గుర్తుపడతారు. మాస్టర్ ఇప్పుడు మీరు కొరియోగ్రఫీ చేసినట్టు కొన్ని సినిమాలకు, అంటే మీరు ఏ మూవీస్కి మీరు కొరియోగ్రఫీ చేసిన కొద్దిగా చెప్తారా? యాక్చువల్గా నేను చేసిన సినిమాలో పెళ్ళికి రండి సినిమా పేరు, దానికి ఆదిత్య ఓం హీరో. ఆదిత్య ఓం పెద్ద పెద్ద ఆర్టిస్ట్, అది యూట్యూబ్లో కూడా ఉంది ఇప్పటికి కూడా. ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి, దాంట్లో నేను సైడ్ క్యారెక్టర్ కూడా చేశాను. దాని తర్వాత అమ్ములు, వందే మాత్రం శ్రీనివాసరావు, చిట్టి అమ్ములు చిన్ని నవ్వులు అనే పాట, పెళ్ళెప్పుడవుతుంది బాబోయ్ ఆ సాంగ్, ఆ సినిమాకి. దాని తర్వాత ఇతను తారకరత్న చనిపోయింది, ఆ సినిమా పేరు వచ్చి మైక్ టెస్టింగ్ 143, అంటే డ్రామా కంపెనీ అనమాట, అదొకటి చేసిన. దాని తర్వాత ఇది ఒక మాంత్రిక సినిమా ఒకటి ఉంటుంది, సినిమా పేరు వచ్చి నీలంపాటి అమ్మవారు. ఆ సినిమాలో కూడా ఒక సాంగ్ చేసిన. ఇక నేను చేసింది అయితే ఎక్కువ సినిమాలలో కంటే కూడా యూట్యూబ్ సాంగ్స్. సినిమా ఏంటంటే అప్పుడు ఎక్కువ తమిళ్ కొరియోగ్రాఫర్సే ఉండేవాళ్ళు నేను వచ్చినప్పుడు. అప్పట్లోనే నేను సాంగ్స్ చేసిన అంటే గ్రేట్. ఇక ఇప్పుడు కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువ మూవ్ అవుతున్నాం. మాస్టర్ ఇప్పుడు మీరు ఇన్ని మూవీస్కి మీరు కొరియోగ్రఫీ చేసిరు, ప్రజల్లో ఈ కొరియోగ్రఫీ విధంగా మీరు ఎక్కువ రీచ్ కాలేదంట? రీచ్ కాలేకపోవడానికి దానికి కొన్ని పార్షాలిటీస్ ఉన్నాయి. అది ఎలా అంటే, ఇక నేను ఎట్లా ఉంటుందంటే నాది ఎక్కడున్నా కొంచెం హై డామినేషన్ ఉంటుంది అనమాట. నా డామినేషన్ తట్టుకోలేక చాలామంది కూడా నన్ను తొక్కాలని చూసారు అనమాట. తొక్కడం అంటే ఎలా, ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ మీరు సాంగ్ ఇస్తే బ్యాక్గ్రౌండ్లో పోయి చెప్పేయటం, ఆయన ఏంది చేసేది మేము చేయమా, అట్లా ఎక్కువ డామినేషన్ వల్ల నేను చాలా సాంగ్లు చేయలేకపోయినా. ఇప్పుడు ఇండస్ట్రీలో రాజకీయం ఇది ఈ విధంగా తొక్కేసే విధంగా ఉంటుండొచ్చా మాస్టర్? ఇది ఉండడం ఏంది, సినిమా ఫీల్డ్లోనే ఎక్కువ. సినిమా ఫీల్డ్లోనే ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మీకు చిరంజీవి అల్లుడు సాయిధరం తేజ ఉన్నాడు. అవును, సాయిధరం తేజని దొక్కలేదా? అవును మాస్టర్, ఆయన ప్రతి ఒక్క శుభలేఖ రాసుకున్న ప్రతి ఒక్క సాంగ్లో ఆయనే చేసిండు. అవును, ఆయన చేసిండు కాబట్టి ఆయన దొక్కారు, ఘోరంగా దొక్కారు ఆయన. అవును, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మళ్ళీ లేస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు బాండింగ్ అనేది ఎక్కువ ఏర్పడింది. కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మళ్ళీ సాయిధరం తేజ లేస్తాడు. ఇప్పుడు ఎట్లుంటారంటే సినిమా ఫీల్డ్లో అందరూ ఒకటే కానీ బయటపడు, రాజకీయంలో కూడా అందరూ దొంగలే, అందరూ ఒకటే బయటపడు. దొరికితే దొంగ, లేకపోతే దొర, అంతే. ఇన్ని మూవీస్కి కొరియోగ్రఫీ చేసారు, అందరితో పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాలతో ఇంకా మీరు ఇంకా హై పొజిషన్కి వెళ్ళలేకపోయి ఉంటారా? హై పొజిషన్ అంటే సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం సాంగ్స్ చేసేటప్పుడు కంపల్సరీ ఏదైనా ఒక సినిమా హిట్ అయి ఉండాలి. ఏదైనా ఒక సాంగ్ హిట్ అయి ఉంటే దాన్ని బట్టి మనం పాకులాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మేము 2003 నుంచి వచ్చినా కాబట్టి 2015లో అట్లా సాంగ్లు చేసిన. సాంగ్లు చేస్తూ అప్పుడు ఏంటంటే ఇంత సోషల్ మీడియా అనేది లేదు. సోషల్ మీడియా ఉంటే మనం డెవలప్మెంట్ ఉండే. టిక్ టాక్ ఉండే, టిక్ టాక్లో అప్పుడు నేను చేసిన 2 సాంగ్లు హిట్ అయినాయి, నీకు నాకు ఏముందో సుజనా తిన్నా టాప్లో ఉండే. దాన్ని పట్టుకొని మనం లేచినాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ చిన్న సాంగ్ చేసినా రీల్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సృజన తిన్నవారు అనేది ఇంకెక్కువ రీచ్ అయిపోయింది అందరికీ. ఘోరంగా నీకు నాకు ఏముందో అంటే ట్రెండింగ్. అట్లా నేను చేసినప్పుడు సోషల్ మీడియా ఉంటే నేను టాప్లో ఉండేవాడిని. అవును, అంటే ఆ టైంలో సోషల్ మీడియా లేకపోవడం వల్ల అంతే, అంటే రీచింగ్ ఎక్కువ ఉండేది. అంటే కాకపోతే ఇండస్ట్రీ పరంగా మీకు కమ్యూనికేషన్ అంతా బాగుండేది, కానీ ప్రజలతోటి మాత్రం ఎక్కువ ఇంట్రడక్షన్ లేకుండే. ఇప్పుడు నేను తెలంగాణ స్టేట్ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఉంది, దానికి డాన్సర్స్ యూనియన్కి జనరల్ సెక్రటరీ అనమాట. ఆల్రెడీ మా దగ్గర 1000 మెంబర్స్ డాన్సర్లు ఉన్నారు. మేము కూడా ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాం. ఇప్పుడు అంతా బాగానే ఉంది. కానీ
కొంచెం ఏంటంటే ఈ చిన్న రాజకీయాల పోటీలు అవి ఇవి ఎన్నికలు చేయబడి కొంచెం లేట్ అయింది అంతే. మాస్టర్ ఇప్పుడు మీరు డీల్లో కంటెస్టెంట్గా మీరు చేసినప్పుడు జర మీ మీదనే ఎక్కువ బాగా మొత్తం నెగిటివ్గా వీడియో అనేది ఉంది, అంటే నెగిటివా లేదంటే మీరు ఏమైనా ఇష్యూ చేసిరా అందులో? అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు నేను చేసింది ఏంటి, రాయిని మాత్రం కంటే సాంగ్. అవును, రాయిని మాత్రం కంటే కాన్సెప్ట్ నాదే, మొత్తం సాంగ్ కాన్సెప్ట్ అనేది ఆ పాము పడిగలిది మాస్టర్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు హెవీగా డాన్స్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఉత్తగా చిన్న సెట్ చేస్తేనే ఇంత చెమటలు వస్తుంటాయి. సెట్ ప్రాపర్టీలో సాంగ్ వేసేటప్పుడు ఫ్యాన్లు అన్నీ బంద్ ఉంటాయి, మొత్తం పెయింట్ వేసేసిండు, జారిపోతుంది. దాని మీద నిల్చోబెట్టేది నన్ను, మీద 2 కాళ్ళ మీద నిల్చోబెట్టి ఇట్లా ఇట్లా అంట. జారే టైంలో శివుడిది ఇంకో స్టెప్ ఉంటుంది ఇట్లా వేసేది. అవును, ఇట్లా అనేది కూడా ఆన తర్వాత రాకేష్ మాస్టర్ అన్నాడుగా నా మాట వినరు బిడ్డలు, నా మాట వినరు, క్లాసికల్లో డాన్స్ చేసి తప్పు చేస్తే లేచి కొడతారని కామన్ అది అంటాం. ఇక ఆ గొడవని దాన్ని అక్కడి నుంచి కొంచెం అలా ఎట్లాగా ఆ ఎపిసోడ్ లేపాలని ఓవర్ యాక్షన్ కొట్టింది, అందరం తీసిపడేసిన. ఇప్పుడు ఒక చెయ్యి మనం అయితే ఒక చెయ్యి గురువు గారు, 2 కలిపితేనే చెప్పడం ఎవరికైనా అంతే. ఇప్పుడు మాకు వాల్యూ అయినప్పుడు మేము ఎందుకు చేస్తాం? ఇప్పుడు నువ్వు ఫస్ట్లో ఎపిసోడ్లో డ్యాన్స్ చేసినప్పుడు ఎపిసోడ్ వినర్ అని నువ్వు అన్నావు, ఇప్పుడేమో కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి ఎపిసోడ్ నుంచి ఎలిమినేషన్ అయిపోయినా. దాని తర్వాత జెమినీ టీవీలో, మా టీవీలో, ఈ టీవీలో అన్నీ చేసిన కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్న, ముంబై కొరియోగ్రాఫర్ కార్డు, అన్నీ కంటిన్యూగా నడిచినాయి. ఇప్పుడు మీరు ముంబై కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకురా? ముంబై కొరియోగ్రాఫర్ కార్డు యాక్చువల్గా అది సౌత్ ఇండియా వాళ్ళకు ఉంటుంది, అది తెచ్చుకోవడం కూడా కొద్దిగా కష్టమని నాకు తెలిసిన. ప్రభుదేవ్ మాస్టర్ది, నాది, అందరిది, ఆచార్య మాస్టర్, వీళ్ళందరూ కార్డు సేమ్. అంటే ఇక అంతా ఎట్లా అంటే ఇక నేను చెప్పాను కదా మీకు, కొంచెం డామినేషన్ ఎక్కువ అనమాట. జనాలు నన్ను చూడంగానే అబ్బా వీడి దగ్గర ఎక్కువ టాలెంట్ ఉందిరా, ఆయన మోసేస్తారా ఇది అని చెప్పి అట్లా జరిగింది. మీతో పాటు వెనకాల ఉన్న వాళ్ళని మీరు మీతో సమానం కంటే మీకంటే ఎక్కువ హై పొజిషన్ తీసుకెళ్ళారు, అంటే మీకు ఇందులో ఏమనిపించదు? అంటే నేను తీసుకొచ్చిన వాళ్ళు నాకంటే హై పొజిషన్లో ఉన్నారని. హై పొజిషన్ ఏముండదు, మీకు తెలిసి హై పొజిషన్ ఉంటుంది. నేను ఏదైనా ఈవెంట్కి పోతే ఎక్కువ సెల్ఫీలు నాకు కూడా తీస్తాను. ఓకే, అంటే జనాలకు తెలుసు బషీర్ అనే మాస్టర్ ఎంతమందిని పైకి తెచ్చిండు. ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, రాజమౌళి ఎంతమంది హీరోలను టాప్ చేసిండు, నేను కూడా అంతే. అంటే వాళ్ళ సోషల్ మీడియా హీరోలు, వీళ్ళు సినిమా మీడియా హీరోలు అంతే. ఇప్పుడు యాడికి పోయినా పొద్దున్న లేస్తే చూసి నవ్వుకునేది వీళ్ళనే, వాళ్ళని చూసి నవ్వుకోరు. అట్లా చాలామంది కూడా ఏమంటారంటే బషీర్ మాస్టర్ మీరు చాలామందికి లైఫ్ ఇచ్చారు, నాగరాజ్ అనే కాదు ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ ఇచ్చారు కాబట్టి మీరు గ్రేట్ అంటారు. ఇప్పుడు యువశేఖర్ కూడా ట్రెండింగ్లో ఉన్నారు. ట్రెండింగ్లో అట్లా నాది ఎట్లుంటుంది అంటే మనం ఎవరు వచ్చినా ఒకటే వీధిగా చూడాలి. ఆడు చిన్న కానీ పెద్ద కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు మనం ఏంటి ఒక సపోర్ట్ చేసినాం, ఇప్పుడు నువ్వు ఎట్లా యువశేఖర్ కూడా అట్లా 10 మంది చెప్పుకుంటే సంతోషమేగా. ఇప్పుడు వాడే ఎదగాల, నేనే ఎదగాల, వాడే ఎదగొద్దు అనేది కుళ్ళు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా దగ్గర 1,00,000 థాట్స్ ఉన్నాయి. నేను ఇక్కడే కూర్చొని సినిమా స్టోరీ చెప్తా, మీ కళ్ళ ముందు కూర్చొని ఎవరు తీయని స్టోరీ చెప్తా, మీ కళ్ళ ముందు కూర్చొని పాట రాస్తా. ఇప్పుడు 1 గంటలో 10 పాటలు రాసేంత టాలెంట్ నాకు ఉంది. అట్లాంటి టాలెంట్ ఉన్న చెట్టు కింద కూడా బతకొచ్చు. లేనివాడు ఏంటంటే వాడిని కాపీ కొడతారు. అట్లా నాకు అదంతే ఉండదు. నాకు ఇట్లా అంటే థాట్స్ వస్తూనే ఉంటాయి. టాలెంట్ లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సోషల్ మీడియాలో స్టార్స్ చేస్తున్నారు, ఇది అవసరమా అంటున్నారు. అంటే టాలెంట్ లేని వాళ్ళ వీడియోలు మీరేదో చూడాలా? ఇప్పుడు నేనేమంటున్నానంటే అక్కడ నర్సరీ దగ్గర టిఫిన్ బాగుంది కాబట్టి నర్సరీ దగ్గర పోయి టిఫిన్ తింటారు. ఇక్కడ కిరణ్ దగ్గర టిఫిన్ బాగాలేదు, ఇప్పుడు ఆయన దగ్గర ఎవరు పోతారు? ఇప్పుడు టాలెంట్ ఉన్నా, ఇప్పుడు వాడు నటన స్టారు, అమ్మ కడుపులోంచి వచ్చిన అదే శాతగాని కొడుకులు, ఇవన్నీ వాడి డిఫరెంట్ మాటలు అనిపించిన వాడికి మీరు చూసిండ్రు. ఇప్పుడు మీరు అనేది ఎట్లుందంటే ఎవడైనా కింద పడి సావని కొట్టుకొని వాడిని ఎందుకు లేపాలని మీరు అంటారు. నాది అట్లుండదు. వాడు కింద పడితే వాడిని లేపే మనస్తత్వం నాది అనమాట. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు బాబాయ్ అనిపోయాడు, కుర్చీ మడత పెట్టి తాత, కుర్చీ మడత పెట్టి తాత ఇప్పుడు పడిపోయాడుగా, కట్టు నా దగ్గరకు తీసుకొచ్చి 5 రోజుల్లో మళ్ళీ నేను టాప్లో చేస్తాను. ఎందుకంటే నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి, నా దగ్గర కాన్సెప్ట్లు ఉన్నాయి, జనాలు నన్ను నమ్ముతారు కాబట్టి నేను చేసే టాలెంట్ నా దగ్గర ఉంది. ఇప్పుడు నటన స్టార్ గారు నా దగ్గర ఉన్నాడు, వాడిని ఇప్పుడు నేను కొన్ని రోజులు పట్టించుకోలే, అయిపోయాయి. మళ్ళీ సేమ్ అదే సర్వీసింగ్ పని చేసుకోవాలి. అంటే జనాలు ఏంటంటే వాడిని లేపొద్దు, ఎవరిని కూడా లేపొద్దు అనే థాట్ వాళ్ళకు ఉండదు. నాకైతే అదే థాట్ ఏమి ఉండదు. ప్రతి ఒక్కరిని ఇప్పుడు రేపు నువ్వు నా దగ్గర ఉన్నా కానీ నేను స్టార్ని చేస్తాను. నేను అట్లేముండదు, ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తా, ఆలోచనలు ఇస్తా, లైఫ్ ఇస్తా, అంతే. మళ్ళీ నటనం స్టార్ని మళ్ళీ ఇంకెక్కువ రీచ్ తీసుకెళ్ళి ఉందా లేదంటే? వాడితో ఆల్రెడీ వాడికి మొన్ననే పోలీస్ ప్రాంక్ ఒకటి చేసినాం. పోలీస్ ప్రాంక్ ఒకటి, మొబైల్ ప్రాంక్ ఒకటి, ఒక అమ్మాయిలతో రొమాంటిక్ ప్రాంక్స్, ఇవన్నీ రిలీజ్కున్నాయి. వాడు ఏంటంటే కొంచెం వాళ్ళ భార్య పాపం వద్దు అంటుంటుంది. ఇప్పుడు గుడ్డి నాగరాజు ఏ రీచ్కి వెళ్ళిండు, అన్నీ చేసిన.
ఒక టాపు. ప్రతి ఒక్కటి గుంటి నాగరాజుని గుర్తుపట్టినోడు ఉన్నాడు. కరెక్ట్ మాస్టర్. కత్తర్ పాపని గుర్తుపట్టినోడు, కత్తర్ పాప, నటన సార్ గారిని గుర్తుపట్టినోడు. వీళ్ళందరూ ఏంటంటే నేను చెప్పిన మాట విన్నారు కాబట్టి వీళ్ళు ముందుకు పోయారు. ఇప్పుడు నటన సార్ గారు నా మాట వినకపోతే అవుట్ అంతే. మా అంటే ఇంకొక నెల 2 నెలలు ఉంటుంది వాడికంటే తాత ఇంకో వేరే వాడు ఇంకా వేరే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆగదు కాలం, ఎండాకాలం వర్షాకాలం చలికాలం రావాల్సిందే. అట్లా అందుకోసమే సీజన్కి ఒకళ్ళు లేస్తూనే ఉంటారు. అందుకోసమే ఏదైనా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కగా అది నా పాలసీ. అయితే కొత్తగా గివ్ అవేస్ ఇవన్నీ అని చెప్పి స్టార్ట్ చేసారు. మీరు ఏ విధంగా మీరు గివ్ అవేస్ ఇవన్నీ దేనికి ఇస్తున్నారు? ట్రెండింగ్ అంటే ఏంటి? మనం పెట్టుకున్న ఇదేంటి డీజే టెక్, ఇది మనం ట్రెండింగ్లో ఉన్నాయనగా మనం కొనుక్కున్నాం. ఇప్పుడు ట్రెండింగ్లో ఏది ఉంటే అదే వాడాలి. ఆ కాన్సెప్ట్ ట్రెండింగ్ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మొన్నటిదాకా ఏంటి గివ్ అవేస్ స్టార్ట్ చేసింది మనం కాదు, బాలీవుడ్ వాళ్ళు స్టార్ట్ చేసాం. బాలీవుడ్ వాళ్ళు గివ్ అవేస్ ఏంటి? మొబైల్స్ అవన్నీ ఇస్తున్నారు. నేను కూడా వాళ్ళని చూసి కాపీ కొట్టినా. గివ్ అవేస్లో నేను మనీ ఇస్తున్నా, క్యాష్ ఇస్తున్నా అన్నీ. ఇప్పుడు గివ్ అవేస్ స్టార్ట్ చేసిన. ఆ గివ్ అవేస్ చేయడంలో తప్పేం లేదు. ఎవరు మంచిగా అనిపిస్తే, ఎవరు నేను పెట్టిన వీడియోకి ఎక్కువ రీచ్ కామెంట్ పెడితే వాళ్ళు జెన్యూనా కాదా అని చూసి ఇచ్చేస్తారు. హెడ్ ఫోన్స్, మొబైల్స్, వాచెస్, డబ్బులు అట్లా. ఇప్పుడు ప్రజలని మోసం చేస్తున్నట్టు కదా మాస్టర్? ఇట్లా ఇవ్వకపోతే మోసం. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే వీళ్ళు ఇంటి పక్కల మెసేజ్ పెడతారు, కామెంట్ వాళ్ళకి ఇచ్చి ఇట్లా చేస్తున్నా అంటారు. అట్లే ఉండదు. అట్లా చేస్తే కంపల్సరీ ఇంటి పక్కన చెప్పడా? ఇప్పుడు ఇంటి పక్కన పన్నోళ్ళు ఉంటారు. అవును మా వీడు ఎవరికో ఇచ్చిండ్రా, పక్కనే ఇచ్చిన కామెంట్ పెడతారు. ఎస్, అదొకటి గుర్తుపెట్టుకుని చాలు. 100 ఇవ్వకపో, 200 ఇవ్వకపో, 5 కట్టోళ్ళకి చాలు. కరెక్ట్. అది అంటే ఇప్పుడు ఈ గివ్అవేస్ ఇవ్వడం వల్ల కూడా ప్రజలని ఇటువంటి గేమ్స్ ప్రమోషన్స్ ఏది లేదు అనుకుందాం ఎగ్జాంపుల్. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే గివ్అవేస్ ఇచ్చి వాళ్ళని అందరిని అట్రాక్షన్ చేసి టెలిగ్రామ్ కాకపోయినా ఎందుకు కింద వాడి నెంబర్ కూడా ఉండదు, వాడు ఐడి పేరు కూడా ఉండదు. నాకు 200 బిర్యానీ కొట్టమండు, 200 పాలకు కొట్టమండు, 200 దీనికి కొట్టమండు. జనాలు ఎట్టుర్రంటే ఉత్తగా ఏది వస్తుందా దిగిపోదామని చూసేటట్టున్నారు. అలా కాదు. ఏదున్నా ఏది జెన్యూన్ కాదు. ఇప్పుడు డబ్బులు ఇస్తా అనగానే ఆశపడి అన్ని 100 కామెంట్ పెట్టడం, ఫోన్లు ఇస్తా అంటే అన్ని 100 కామెంట్ పెట్టడం కాదు. ఏది జెన్యూన్ కాదు అనేది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను జెన్యూన్గా చేస్తున్నా, జెన్యూన్గా చేసే వాళ్ళని ఎవరు నమ్మరు. ఇదైతే వాస్తవం. అది ఎక్కడ ఉంది. అందుకోసమే నేనేమంటానంటే ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు, ఎవడో ఏదో ఇస్తాడు అని చెప్పేది తప్పు. మీరు ఏం చేసినా చూడండి జెన్యూన్గా ఎవరు చేస్తారు, ఇప్పుడు నేను ఫస్ట్ గివ్ అవే స్టార్ట్ చేసిన. గివ్ అవేస్ నుంచి మొబైల్స్, డబ్బులు ఇచ్చిన. లాస్ట్కి అరుణోదయ హోమ్ని దత్తత తీసుకున్నా. ఎందుకు దత్తత తీసుకున్నా అంటే మొత్తం ఫేక్ గాలే తగులుతున్నారు. ఒక్కొక్కడు ఫోన్ చేసి మాస్టర్ ఒక 100 రూపాయలు మాస్టర్ నా బండి పంచర్ అయింది, టైర్ మొత్తం ఖరాబ్ అయింది మాస్టర్ అంటారు. ఫోటోలు పెట్టరా అంటే ఏదో పాత ఫోటోలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే టక్ డౌన్లోడ్ చేసి వీడియో కాల్ చేయాలంటే కట్ చేస్తాడు. ఒకటి మాస్టర్ అర్జెంటుగా బండి ఈఎంఐ కట్టాలి మాస్టర్, ప్లీజ్ మాస్టర్ అంటారు. ఒక అమ్మాయి ఫోన్ చేసి సార్ నాకు 1 వారం రోజులు అయింది సార్, డెలివరీ అయినా అసలు రూపాయి కూడా లేదు సార్, పిల్లగాళ్ళని ఎవరు కొనమో నా కోసం కనుక్కున్నాను. అలా అంటే ఎట్లా ఉన్నారంటే అడుక్కునే దాంట్లో కూడా డిఫరెంట్. అట్లా మొన్న ఒకడు ఒక బియ్యం బస్తా 1 నెల రోజుల నుంచి అడుగుతున్నాడు. 1 నెల రోజుల నుంచి 1 నెల రోజులు ఇచ్చి ఏదైనా మరి నువ్వు ఒకసారి వీడియో కాల్ చేసి మీ డ్రమ్ము చూపెట్టరా అన్న, లేదా మీ భార్యతో మాట్లాడరా అంటే కానీ మాట్లాడి అట్లాంటి మనం ఎందుకు ఇస్తాం? అవునా కదా? కరెక్ట్. నిన్న ఒకడు రీసెంట్గా అంటే వాడి పేరు ఏదో ఉంది, నాకు 1 వారం నుంచి ఫోన్ చేస్తున్నాడు, చూస్తే నత్తిగా మాట్లాడుతున్నాడు, మంచి చూడటానికి సూపర్ ఉంటాడు. వాడంటే నాకెవరో డబ్బులు ఇచ్చి నా మీద వీడియోలు చేయించాడంట. వీడియోలు చేయించిన తర్వాత నాకు వీడియో పంపించిండు, నన్ను కొంచెం ఎక్స్ట్రా తిట్టినట్టు మాట్లాడితే ఎందుకులే వాడికి పిచ్చోడు అని చెప్పి తిట్టి వాడికి ఫోన్ చేస్తే వీడియో డిలీట్ చేసిండు. సో మాస్టర్ బియ్యానికి లేవంటే 500 కొట్టినా. వాడు మంచోడే, అసలు కొట్టను నేను. 500 కొట్టిన తర్వాత వేరే ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గరికి పోయి నా పేరు మీద ఇంటర్వ్యూ ఇచ్చినట్టు, నా పేరు మీద కొంతమంది పేర్ల మీద. ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత చెప్పిన, ఆ ఇంటర్వ్యూలో నువ్వు ఎక్కువగా ఇంకా మాట్లాడినట్టు దొరికితే నీకు కొట్టిన స్క్రీన్ షాట్లు, నువ్వు పెట్టిన మెసేజ్ చూసి కొట్టి మరి నేనే వీడియో పెడతాను. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఎదుగుతున్నాం, మనం దొక్కాలని డిఫరెంట్ ఉంటారు. యూట్యూబ్ ఛానల్లో కూడా కొంతమంది ఎట్లా అంటే వాడెవడో మా మీద చెప్తే నమ్మాలి కదా. ఇప్పుడు నేను ఒకళ్ళకైతే అప్పే తెలియదుగా, లేరు. నేనేమంటున్నా జెన్యూన్ అంటే కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళు, కాళ్ళు అంగవైకల్యంగా ఉన్న వాళ్ళు, లేకపోతే దేనికి పనికిరాని వాళ్ళు, లేదా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. కానీ నేను 24 గంటలు తిరుగుతా, పాన్పరాలు మూతా, నాకు 1000 రూపాయలు 2000 అంటే మనం ఎందుకు వేయాలా? అవునా కదా? అదే చెప్పేది. అంటే అడుక్కోవటంలో కూడా డిఫరెంట్. ఒకడైతే వాడికి దేనికి అవసరమో తెలియదు, దాదాపు 1,00,000 మెసేజ్లు పెట్టింది.
దేనికోసం రా అంటే అన్న 2000 కొట్టన్నా, అన్న 2000 కొట్టన్నా, ఇదే మాట మొత్తం వాయిస్, అన్న 2000 కొట్టన్నా అంటాడు. అది దేనికి రా అంటే కూడా చెప్పడు. మీ అమ్మతో మాట్లాడించరా, మీ నాన్నకు బాగాలేదా అంటే అన్న 2000 కొట్టన్నా అంటాడు. మరి ఇప్పుడు మీరు బాగానే గియోఎస్సి ఫోన్లు ఇవన్నీ ఇస్తున్నారు, ఏమాత్రం సంపాదించుంటారు? అంటే ఇచ్చేంత స్థాయికి వచ్చారంటే అంటే మనిషికి సంపాదన అవసరం లేదు. ఇప్పుడు ఆకలి అవుతుందమ్మా అని చెప్తే ముందు పెడితే చాలు, ఓకేనా? నేను కోట్లే సంపాదించిన అవసరం లేదు. జెన్యున్ ఉన్నాడుగా 500 ఇస్తే చాలు, బా ఆ 500తోనే గడుపుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేను నెలకు 2 లక్షలు సంపాదిస్తా, ₹1,00,000 ఒక 50,000 ఖర్చు పెట్టలేనా? పెట్టొచ్చు. అది కూడా జెన్యున్గా, అది కూడా జెన్యున్. ఒక అమ్మాయికి బర్త్డే విషెస్ ఉందంటే ఫస్ట్ స్టార్టింగే, సార్ మా అమ్మాయికి ఓన్లీ డ్రెస్ కేక్ కొనియండి సార్. ఎంత అవుతుంది కేకు? 300. డ్రెస్ ఎంత అవుతుంది? 2000 కొట్టి. అమ్మాయి ఇంతవరకు బర్త్డే చేసినట్టు వీడియో కూడా పెట్టలేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏదన్నా జెన్యున్గా హెల్ప్ చేయాలన్నా మీరు చేయలేకపోతున్నారు. కొట్టినా ఓన్లీ కేక్ అడిగి 500 కొట్టినా. అది అందుకోసం ఏంటంటే జనాలు మనల్ని పట్టి నడుస్తున్నారు. అంటే ఎంత మోసం ఉందంటే చాలా అంటే చాలా మోసం ఉంది. ఇప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇస్తున్నాం కాబట్టి ఇస్తున్నాం. అవును, అట్లా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఇవన్నీ బాగా వస్తున్నాయి మాస్టర్. అంటే ఇప్పుడు ప్రజలని ఎర్రి గొర్రెల్లి అని కన్నా దేనికి గొర్రెలు నీకేమని చెప్పినా నేను ఏదో ఇస్తా అంటే ఆశపడి అడుక్కోవటం తప్పది. నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి. ఇప్పుడు వాడు ఇచ్చేటోడు కూడా ఎంత ఇస్తాడు? సొంత కొడుకే 5,000 ఇవ్వలేడు, నీకెందుకు ఇస్తాడు? 10,000 ఇవ్వలేదు, నీకెందుకు ఇస్తాడు? అందుకోసం చెప్తున్నా ఏమంటే, నీకు ఏదైనా ఆరోగ్యం ప్రాబ్లం ఉందా? ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదా అడుక్కో, అది బాగాలేదు ఇది బాగాలేదు అడుక్కో. కానీ ఓరిని అమ్మ ఇదే సందుగా దొరికిందని చెప్పి నీకు ఐఫోన్ ఇస్తానగానే ఒక 2,000 కామెంట్ పెట్టడం. ఐఫోన్ కాస్ట్ ఎంత? 1.5 lakh. అవును, సరే ఒకటి ఇస్తాడు, 10 ఫోన్లు ఇస్తాడా? 10 ఫోన్లు ఇవ్వలేడు. ఒక ఫోన్ ఇచ్చేటోడు ఒకటి కూడా సోషల్ మీడియాలో చాలామందికి తెలియదు ఏంటంటే 500 కాడ నుంచి 5,000 వరకు ఎవడైనా హెల్ప్ చేస్తాడు. అది హర్ష సాయి అయినా, బషీర్ మాస్టర్ అయినా, ఇంకెవడైనా. ఇప్పుడు హర్ష సాయి అని టాపిక్ వచ్చింది కాబట్టి మాస్టర్ మీకు అడగాలనుకుంటున్నా. చెప్పండి. ఇప్పుడు హర్ష సాయిని కూడా మీరు టార్గెట్ చేసి ఆయన ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన ప్రజల్లో బాగా రీచ్ అయిపోయిండు. ఆయన మీద మీరు కొద్దిగా ఎలిగేషన్స్ అనేది చేస్తారు, దేని గురించి? హర్ష సాయి నువ్వు చూసినావా? నేను చూడలే. నేను కూడా చూడలే. హర్ష సాయి పక్కన వాళ్ళు మాస్క్ ఎందుకు పెట్టుకుంటారు? అది ఎందుకు? మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఈ మాస్క్ పెట్టుకోకపోతే ఏమంటారంట, మాకు హెల్ప్ చేయ దగ్గర వాళ్ళని తెలిస్తే మీరు మాకు పరిచయం కదా, మాకు కొద్దిగా హెల్ప్ చేయించచ్చు కదా అని అంటారు. హెల్పేగా చేయించమనేది వాళ్ళు. అవును, ఆయన ఎమ్మడి తిప్పమనట్లే కదా, అవునా కదా? హెల్ప్ చేయించచ్చు కదా. అంటే హర్ష సాయి అనేవాడు ఏంటంటే ఎప్పుడో అమాసకో పుణ్యానికో ఒక ₹1,00,000 తీసుకొచ్చిస్తాడు. ఆ ₹1,00,000 కాన్సెప్ట్ కూడా ఎట్లుంటుందంటే చాలా ఉంటుంది. జనాలకు తెలియదు ఏంటంటే ఆయనకు డబ్బులు యాడ్ నుంచి వస్తాయని ఎవడని అడిగినా ఎవరు అడగలే, ఎవరు ఇంతవరకు ఆయన దగ్గరికి పోయినా. ఆయన ఏంటంటే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తుంటాడు అనమాట. ఏది మాస్టర్ ఎక్కడ కనిపించదు కదా ఆయన బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నాడు. నీకు మస్తు ఉన్నాయి, నేను చూపిస్తా. ఆయన వీడియోలలో ఫుల్ వీడియోలలో ఉండదు, బెట్టింగ్ ప్రమోషన్స్ చాలా చేసిన ఆయన. ఒక్కొక్క బెట్టింగ్ ప్రమోషన్కి 80 లక్షలు 90 లక్షలు తీసుకుంటాడు. 80 లక్షలు 90 లక్షలు తీసుకుంటాడు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయబట్టికేగా. ఇప్పుడు బయాస్ అన్ని కానీ వీళ్ళందరూ కానీ, బయాస్ అన్ని యాదవ్ వీళ్ళందరూ కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేయబట్టికి డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు. అందుకోసమే ఇప్పుడు వాళ్ళకి ₹1,00,000 అని పెద్ద లెక్క కాదు. కరెక్ట్. అయితే నేను హర్ష సాయిని తిట్టలే, మీరు నిజంగా చూడండి, నేను చూపిస్తా. జనాలు అంటే గొర్రెలు, మీకు కొన్ని చూపిస్తా. తిట్టిరని చెప్పి ప్రధానంగా ఎలిగేషన్స్ చేస్తారు అందరూ. నేను తిట్టడం కాదు, నేను కొన్ని చూపిస్తా, వీడియోలు చూడండి. మీరు చూస్తే షాక్ అవుతారు, మామూలు షాక్ కాదు. హర్ష సాయి అనే పేరు మీద జరిగే మోసాలు మీకు చూపిస్తా. ఇక్కడి నుంచి స్టార్ట్. అవుపడదా? ఎస్బీఐ బ్యాంక్ మొత్తం ఎస్బీఐ అకౌంట్లే. ఇగో ఈడ డబ్బులు లెక్క, ఎవరు? బ్యాంక్ మేనేజర్ అనమాట. ఓకే, ఎస్బీఐ బ్యాంకు డబ్బులు లెక్కేస్తున్న కట్టలు. ఇగో అసలు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే హర్ష సాయి కింద కామెంట్లు ఎవరు పెడుతుందో వాళ్ళని టార్గెట్ చేస్తారు. కామెంట్ పెట్టే వాళ్ళని. హర్ష సాయి ఒక వీడియో చేస్తాడు, ఒక వీడియో చేసిన తర్వాత హర్ష సాయి వీడియో చేసిన తర్వాత కింద కామెంట్లు ఎవరైతే, సార్ నాకు ఘోరంగా ఉంది సార్, నా నెంబర్ ఇది సార్ అని పెడతారు. నెంబర్ ఎవరెవరైతే పెడతారో వాళ్ళని టార్గెట్ చేస్తారు అన్నమాట. టార్గెట్ ఎట్లా చేస్తారు చూపిస్తా. టార్గెట్ ఇది ఎవరు? హర్ష సాయి. ఓకే,
టార్గెట్ చేసినప్పుడు ఈ ఎవరు బాధితురాలు ఈ హర్ష సాయి నిజమే, బాధితురాలు నిజమే. ఇది మొత్తం నడిపించేవాడు ఫేక్. ఇది మొత్తం నడిపించేవాడు ఫేక్. ఎట్లా అంటే హిందీ వాళ్ళు అనమాట కొంతమంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కింద నెంబర్కి ఒక లింక్ పంపిస్తారు. లింక్ పంపించి నికాలో హర్ష సాయి మాట్లాడతారని చెప్పగానే వీడియో నొక్కగానే వీడియో కాల్ ఓపెన్ అవుతుంది. వీడియో కాల్ ఏంటి, ఉత్త ఇమేజ్నే హాయ్ ఐఎమ్ హర్ష సాయి బాగున్నారా. ఓకే, వీళ్ళు అంటే 15 సెకండ్స్ ఉంటుంది. ఈ 15 సెకండ్సే ఇందాక ఎవరు మాట్లాడారు, అమ్మాయి ఒకటి మాట్లాడింది, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మ మాట్లాడింది. సేమ్ ఇదే స్మైలింగ్, ఇదే సేమ్ అదే ఉంది. నెక్స్ట్ ఇంకోటికి రా. ఇగో ఇది మూడో వీడియో కాలు. ఇప్పుడు అమ్మాయి నవ్వింది, అమ్మాయి నవ్వుతుంది, మళ్ళీ హర్ష సాయి సేమ్ అదే స్మైల్ ఉంది. ఓకే, దాని తర్వాత ఇంకొకటి చూపిస్తా. ఇంకొక అమ్మాయి 5 రోజుల తర్వాత. ఎస్, ఈ అమ్మాయి పేరు లక్ష్మి. ఓకే, సేమ్ అదే స్మైలు, అదే డ్రెస్, అదే వీడియో. ఇది గ్యామ్లింగ్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న క్లిప్ పట్టుకొని వీళ్ళు ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నాయని కామెంట్ పెట్టగానే కామెంట్లో నెంబర్ తీసుకొని ఒక లింక్ పంపిస్తారు. వాళ్ళని టార్గెట్ చేస్తారు. అమ్మ నీ బాధ ఏంది, హిందీలో మాట్లాడితే ఏంది, హర్ష సాయి మనిషి, హర్ష సాయి అనేవాడు హిందీ అనుకొని పెడతారు. పెట్టిన తర్వాత లింక్ ఓపెన్ చేయగానే హాయ్ ఐఎమ్ హర్ష సాయి చెప్పండి అంటాడు. కథం కట్ ఎమ్మటిగా చాటింగ్ చేస్తూనే ఉంటాడు వాడిగా. చాటింగ్ చేసి ఏం ప్రాబ్లం మీదంటే, అయ్యో సార్ మా పిల్ల పెళ్ళి చేయాలి సార్, ఒక 15 లక్షలు చేయాలి. వీళ్ళు ఏంటంటే ఉత్తగొత్తాను ఇక డబ్బులు, మాకు 15 లక్షలు కొట్టి పంపించండి సార్ అనగానే 15 లక్షలు కావాలా, కథం దొరికింది గొర్రె అని చెప్పి వాడు ఏం చేస్తారంటే 15 లక్షలు కావాలమ్మా అని చెప్పి డబ్బులు లెక్కేసేది నీకు ఇందాక పంపించాను కదా, ఆ డబ్బులు లెక్కేసే మిషన్, ఆ మిషన్ వీడియో టార్గెట్ చేస్తారన్నమాట. ఇగో ఇది బ్యాంక్ మేనేజర్ ఇగో డబ్బులు లెక్కేసారు చూడండి, లెక్కేస్తుందా, ఇది పంపించగానే అమ్మో నిజంగా హర్ష సాయి డబ్బులు లెక్కేస్తున్నా అని చెప్తాడు. దాని తర్వాత మళ్ళీ ఇది పంపిస్తారు. ఇవన్నీ పంపించగానే వాళ్ళకంటూ ఏంటంటే 15 లక్షలు, అమ్మో నాకు డబ్బులు వచ్చేస్తున్నారు ఈజీగా ఫ్రీగా వస్తున్నాయి. ఈడేం చేస్తాడు, ఎమ్మటే ఇప్పుడు నీకు 15 లక్షలు పంపిస్తున్నాం, మా 15 లక్షలు మీకు జిఎస్టీ మీరే కట్టుకోవాలని. ఎంత అయింది సార్ అంటే ఒక 5,000 కొట్టాడు. ఎమ్మంటే 5,000 కొట్టింది, ఇక్కడ 5,000 కొట్టేసింది. ఇగో 5,000 కొట్టి బ్యాంక్ స్లిప్, వాడు ఫోన్ నెంబర్ కాకపోతే అకౌంట్ నెంబర్ ఇచ్చిండు అనమాట. అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేసిండు. 5,000 కొట్టేసింది. 5,000 కొట్టేసిన తర్వాత మంచిగా అయిపోయిందమ్మా, 5,000 కొట్టేసినాం సార్ నచ్చింది బాగుంది ఓకే అన్నాడు. మీకు అది కాకుండా మీకు ఊరికి డబ్బులు పంపాలంటే అకౌంట్లో పంపలేమో, 14 లక్షలు కాబట్టి మావాడు వచ్చి తీసుకుంటాడు, ఫ్లైట్లో రావాలా, ముంబై నుంచి రావాలి కాబట్టి ఒక 10,000 వేయండి అమ్మా అంటాడు. ఎమ్మటి 10,000 కొట్టేస్తారు మళ్ళీ ఎమ్మటి. అట్లా అమ్మాయి దగ్గర 55,000 కొట్టేసి 55,000. నేను ఫేస్బుక్లో వీడియో పెట్టినా చూడండి, ఆ ఒకటే రోజుల వీడియో 6 లక్షలు దాటింది. దాని కింద 150 మంది పెట్టారు. సేమ్ ఇదే బాధితులు సేమ్. ఒక ఆమెకి 2 కాళ్ళు ఖరాబ్ అయిపోయినాయి, 2 కాళ్ళు లేవు. ఆ 2 కాళ్ళ అమ్మాయి దగ్గర 2 లక్షలు దొరికారు. 2 లక్షలు. అట్లా ఎంతమంది తెలుసా, వీడికి నేను ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి హిందీ రాదు, వీడికి తెలుగు రాదు, అమ్మాయికి హిందీ రాదు, వీడికి తెలుగు రాదు. అట్లా ఎంతమంది దగ్గర మోసం చేసేది సార్. చూడు నాకు ఎన్ని వచ్చినాయో, ఇవన్నీ ఆయన పేరు మీద జరిగిన మోసాలు మొత్తం. ఇగో ఇట్లా కింద పడ్డేవాడి దగ్గర కూడా కొన్ని లక్షలు దొబ్బిరనమాట. అంటే ఆయన్ని టార్గెట్ చేసిర్రా లేకపోతే ఎవరు నడిపిస్తారో అనేది తెలియదు. అందుకోసమే వాళ్ళు ఏంటంటే చిన్న యూట్యూబ్ ఛానల్ దగ్గర పోయారు, వీడియోలు వైరల్ కావట్లేదు. నా దగ్గరకు వచ్చి మాస్టర్ ఒక వీడియో చేద్దాం అన్నారు. ఒకటే రోజులో 4 లక్షలు పోయింది వీడియో, ఒకటే రోజులో. ఎట్లాంటి వీడియో పెట్టినా హర్ష సాయి డైరెక్ట్ వీడియో కాల్ పెట్టినా తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళ డబ్బులు పోయినాయి, హర్ష సాయి ఇది ఏం పోయింది, ఏం పోలే, మా అంటే డేటా పోతుంది వీడియో అప్లోడ్ చేయడానికి ఆయన అంతే. అట్లా నేను పెట్టినా అట్లాంటివి జరుగుతున్నాయని చెప్పి హర్ష సాయి మీద వెలిగేషన్. మాస్టర్ మీరు పొద్దున్న లేస్తే మీరు హర్ష సాయిని బ్లేమ్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. నేను బ్లేమ్ చేయట్లేదు బ్రో, ఎవరు కూడా మోసపోద్దని చెప్తున్నా అంతే. మోసపోద్దాం. అయితే హర్ష సాయి ఫ్యాన్ ఒకరు మీతో మాట్లాడుతుంటారు, హర్ష సాయితోనే డైరెక్ట్ మాట్లాడతా, నాకేం భయం. సరే జనాలు మోసపోతుంటే నేను జనాల్ని మోసపోవద్దని చెప్తున్నా. హలో బ్రదర్, ఇది హర్ష సాయి గురించి మీరు బషీర్ మాస్టర్ మాట్లాడుతుండు, ఆయనని బాగా ఎలిగేషన్స్ చేస్తుండని చెప్పి మీరు అన్నారు కదా. ఒకసారి ఇక్కడ బషీర్ మాస్టర్ ఉండు, అతనితో మీరు మాట్లాడండి ఒకసారి.
ఓకే ఇవ్వండి. చెప్పండి బ్రో. నమస్తే. నమస్తే బ్రో. మీరు ఎందుకు మా హర్ష సాయి అన్నని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు? ఆయన ఒక పేదలకు డబ్బులు ఆయన యూట్యూబ్ నుంచో ఆయన కష్టాజీవితంగా సంపాదించి పేదలకు పంచుతుండు. దాన్ని మీరు ఎందుకు అతన్ని బదలం చేయాలని చూస్తున్నారు? అతన్ని ఎందుకు ఈ విధంగా ఖరాబ్ చేస్తారు? నువ్వు ఆయన పక్కన చూసినావు ఆయన కష్టపడి సంపాదిస్తుండని? అవును, మరి తెలియట్లేదా? పేదలకి పంచుతుండు కదా. ఆయన చెమట ఓర్చి పారెతోటి కష్టపడి సంపాదిస్తున్నాను, నీకు తెలుసా? మాస్టర్ యూట్యూబ్ లో చూస్తలేమా నా వీడియోలు గిట్ట? సరే, నువ్వు చూస్తున్నావు కదా. ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి డెవలప్ అయ్యిండు. దేనివల్ల డెవలప్ అయ్యిండు? జనాలకి గివ్ అవేస్ ఇచ్చుకుంటూ డబ్బులు ఇచ్చుకుంటూ డెవలప్ అయ్యిండు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేసుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ డెవలప్ అయ్యిండు. చిరంజీవి పేరు మీద మోసాలు జరుగుతున్నాయా? జరగట్లేదు. మరి హర్ష సాయి పేరు మీదనే మోసాలు ఏం జరుగుతున్నాయి? అతను ఎదుగుతుంటే ఎదగనివ్వట్లేదు. మరి చిరంజీవి కూడా ఎదుగుతున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీ వేరు, ఇది వేరు కదా. వేరే ఎట్లయితుంది? అందరు కళ్ళతోటే కదా చూసేది, ఆయన్ని కళ్ళతోటి చూసేది. నేనేమంటున్నంటే హర్ష సాయిని లంజోడక బాడక అని తిట్టట్లే నేను. హర్ష సాయి పేరు మీద మోసాలు జరుగుతున్నాయి. హర్ష సాయి గారు మీరు ఒక్కసారి స్పందించండి. మీకు జనాలకి డబ్బులు లేవనే ఒక మాట వినపడుతుంది, కానీ జనాలు మీరు ఇచ్చే డబ్బుల కంటే కూడా లక్షల్లో మోసపోతున్నారని చెప్తున్నా నేను. అది మీకు అర్థం కావట్లే. నేనేమని చెప్పినా, నిన్న నా దగ్గర ఆల్రెడీ 2 అమ్మాయిలు వచ్చారు. 2 అమ్మాయిలు ఏమని వచ్చారు? మాస్టర్ ఉత్తుత్తగానే ఏదో ఒక చిన్న 30 సెకండ్స్ వీడియో చూపించి మమ్మల్ని మోసం చేసిండు, మేము పోలీసు వాళ్ళకు కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం, దీన్ని కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మాస్టర్ అంటే, నా దగ్గరకు వస్తే నేను దాన్ని బయటికి చేసిన, దాన్ని వైరల్ చేసిన. అవును మాస్టర్, మీరే చేపిస్తుండొచ్చు కదా ఇది. ఏమని? 2 అమ్మాయిలతోటి మీరే ఇట్లా వాళ్ళకిస్తురేమో. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయింది అయితే ప్రూఫ్ నిజంగా? సరే 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 మీకు ఇప్పుడు నేను ఫేస్బుక్లో నా బషీర్ మాస్టర్ అనే వీడియో దాంట్లో సేమ్ ఇదే వీడియో పెట్టిన, కింద 100 మంది పెట్టారు కామెంట్స్. మాస్టర్ నేను మోసపోయినా ఒక ఆమె విత్ ఫోటోలతో సహా పెట్టింది. మీరు చూడండి ఫేస్బుక్లో బషీర్ మాస్టర్ అనే ఫేస్బుక్ లింకులో హర్ష సాయిని నేను డబ్బులు వసూలు చేసి ఇట్లా ఒక సెల్ఫీ వీడియో చేస్తా అమ్మాయిలతోటి, దాని కింద చూడండి ఎన్ని ఉన్నాయో. చాలామంది మాస్టర్ నేను 1,50,000 మోసపోయినా, నేను 2 లక్షలు మోసపోయినా, ఇది మొత్తం ఫేక్ మాస్టర్ అని అంటారు. దానికి ఎందుకు హర్ష సాయి స్పందించట్లేదని నేను అడుగుతున్నా. మాస్టర్ ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు హర్ష సాయి చేపిస్తున్నారంటారా ఇదంతా? హర్ష సాయి చేపిస్తున్నా నేను అనలేగా. హర్ష సాయి పేరు మీద మోసాలు జరుగుతున్నాయి అన్న. ఓకే, మీరు ఆ టైప్ తీసుకొస్తే ఓకే. కాకపోతే మీరు నేను హర్ష సాయి వేస్ట్ గాడు, హర్ష సాయి ముసలోడు, హర్ష సాయి కాళ్ళు లేవని నేను అనట్లే. హర్ష సాయి పేరు మీద మోసాలు జరుగుతున్నాయి. హర్ష సాయి ఎందుకు స్పందించట్లే? హర్ష సాయికి ఎవరికైతే డబ్బులు లేవో వాడినే చూస్తుండు, కానీ హర్ష సాయి పేరు మీద నేను మోసపోతున్నా, నా కాళ్ళు లేని వాళ్ళు మోసపోతుర్రు, కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళు మోసపోతున్నారు అని హర్ష సాయి దాకా ఎందుకు పోవట్లే? హర్ష సాయికి అయ్యే అవపడుతున్నాయి, ఎందుకు అవపడట్లే అంటున్నా నేను. ఇప్పుడు నువ్వు నాకు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నావుగా, ఇదే వీడియో చేయి. హర్ష సాయి గారు మీరు ఎక్కడున్నారు? మీ పేరు మీద చాలా మోసాలు జరుగుతున్నాయి, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను అడిగేది అదే. హర్ష సాయి నిజంగా హెల్పింగ్ చేస్తుంటే హర్ష సాయికి అన్నీ అవపడాలి కదా. ఇప్పుడు చెప్పేటివి అతని వరకు రీచ్ అవ్వట్లేదేమో. రీచ్ ఎందుకు అవ్వదు? అవుతుంది. మంచి అనేది తొందరగా పోదు, చెడు అనేది తొందరగా పోతుంది. ఇప్పుడు ఇది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం నడుస్తుంటాం, కాళ్ళ కింద చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళ కింద ముళ్ళు ఉన్నాయా, సీసాలు ఉన్నాయా అని చూసుకుంటాం కంపల్సరీ, అవునా కదా? అన్నీ అవపడతాయి. అందుకోసమే మంచే చేయటం కాదు. ఓకే, మీరు చెప్పేది కూడా వాస్తవం, కరెక్ట్ ఒప్పుకుంటాను మాస్టర్. కాకపోతే ఇంకా ఇప్పుడు మంచి చేసుకునే వాళ్ళకి ఇంకా అనేటివి ఏవో రూపంగా లేదు బ్రదర్, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను రీసెంట్గా నేను కూడా డబ్బులు పంచుతున్నా, నా పేరు మీద కూడా డబ్బులు వసూలు చేయడానికి. అయితే నేను కూడా వీడియో పెట్టినా. హిందీ వాళ్ళు కొంతమంది చాలామంది కూడా ఏం పని చేత కానీ వెధవ నా కోలు. అయితే వీళ్ళు ఏంటంటే నా నెంబర్ పెట్టి కొంతమంది నా ఫాలోవర్స్ అందరికీ బషీర్ మాస్టర్ తమ్ముడిని మాట్లాడుతున్నా, బషీర్ మాస్టర్ అర్జెంటుగా ఒక 5,000 వేయమండు, 10,000 వేయమండి అని చెప్పి మాట్లాడుతున్నారు. చాలామంది మోసగాళ్ళు తయారయ్యారు. అందుకోసమే హర్ష సాయిని తిట్టడం కాదు, హర్ష సాయికి చెప్తున్నా, నా మీద నా పేరు చెప్పుకొని చాలామంది మోసాలు చేస్తున్నారు. ఎవ్వరు కూడా మోసపోమాకండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీ బాధలు చూసి నేనే మీ దగ్గరకు వస్తాను, ఒక వీడియో పెట్టమని ఆయన్ని. ఇది పెట్టకపోతే ఎందుకు? లేకపోతే నాకు ఆయన మీదే డౌట్ వస్తుంది. హర్ష సాయి రియాక్ట్ కాకపోతే ఆయనే చేపిస్తున్న డౌట్ వస్తుంది. ఈ మాట తప్పు మాస్టర్. సరే, ఇది మీరు అనే మాటలో హర్ష సాయి గారు స్పందిస్తారని నేను కూడా అనుకుంటున్నా. ఆయన ఏం చేసినా ఏం కథనో తెలియదు. కాకపోతే ఆయన అభిమానిగా ఏంటంటే ఆయన చేసే సేవ నచ్చి
బ్రదర్ ఆయన చేసే సేవ నాకు నచ్చింది, ఆయన మెంటాలిటీ నచ్చింది, అంతా నచ్చింది. కానీ ఆయన ఎవడికో ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో ఒక్కడికి 50,000 ఏమో ఇట్లా కట్టబట్టుకొని ఇస్తాడు. ఇక్కడ రోజు కట్టలు మోసపోతురు కదా. నేను హర్షసాయి ఏదో నాకు రిలేషన్ కాదు, హర్షసాయి నాకు పగ కాదు, హర్షసాయి ఏదో నాకు ఏదో చుట్టం కాదు, ఆయన తిడితే నాకు కోట్లు రావు. కానీ ఆయన వల్ల మంచే జరగాలి కానీ చెడు జరగదు. మంచి జరగదు. ఇప్పుడు చాలామంది మీరు కావాలంటే నేను చెప్తున్నా ఆ వీడియో కింద కామెంట్ చూడండి. హర్షసాయి ఇగో మీరు ఇన్స్టాలో నీకు కామెంట్ చదవడం వచ్చుగా. సరే ఓకే తమ్ముడు బాయ్. నేను చెప్పట్లే ఫ్రెండ్స్, చూడండి నేనైతే చెప్పట్లే, మీరు కామెంట్స్ చదవండి. చాలామంది బ్యాడ్ కామెంట్స్ చదివి తిడతారు కదా. హర్షసాయి కింద నా వీడియో ఇవ్వండి. ఈ వీడియో చూసిర్రు కదా. నేను చదివితే తప్పు, నువ్వు చదువు. కామెంట్స్ ఆన్ చేయి, అది మ్యూట్లో పెట్టు. హాయ్ మాస్టర్, నిన్న నాకు కూడా వాట్సాప్లో మెసేజ్ చేశారు. నేను బషీర్ని అని మెసేజ్ చేశారు. మాస్టర్ నన్ను అమౌంట్ అడిగారు, నేను చాలా తిట్టాను, మీకు డిమ్ చేశాను మాస్టర్, చూడండి డిఎం చేశారు. ఇది నా గురించి ఫ్రెండ్స్, నా పేరు చెప్పి కామెంట్లు అయితే నేను పెట్టిలే. నెక్స్ట్ చిన్నగా పో. మా అమ్మ ట్రీట్మెంట్కి అని అడుక్కుంటున్నా కూడా 6K మోసం చేశారు సార్ నా వద్ద నుంచి. మా అమ్మ ట్రీట్మెంట్కి అని వాళ్ళు ట్రీట్మెంట్ కానీ నాకు కామెంట్ పెడితే హర్షసాయి అని పేరు చెప్పి 6,000 మోసం చేశారంట. నిజంగా నేను మీలా మోసపోయా. 6,500 నిజంగా నేను చెప్పింది కరెక్ట్. ఓకే, ఇది 6,500 మోసపోయాను చూడండి ఫ్రెండ్స్. ఓకే 6,500 ఇవన్నీ అంటే ఎంతమంది మోసపోయారు చూడండి. ఇంకా ఇప్పుడు నేను హర్షసాయిని ఎందుకు తిడుతున్నా, నాకేం అవసరం బ్రో. నిజం బ్రో, ప్లీజ్ పట్టుకోండి బ్రో. హర్షసాయి అన్న పేరు చెప్పి చాలా మోసం చేస్తున్నారు అన్న. నాకు కూడా ఇలానే చేశారు, మనీ సెండ్ చేస్తే మేము చేస్తామన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదే కామెంట్. ఎంత అమౌంట్ సెండ్ చేస్తేనే మీకు హెల్ప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందని కూడా చెప్తున్నారు. అంటే ఇలానే చాలా మందికి మోసాలు చేస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఎన్ని కామెంట్లు ఉన్నాయి చూడండి. అవును, ఇప్పుడు ఎన్ని భయపడే పిచ్చి కామెంట్లు, నెగిటివ్ కామెంట్లు చదువుతారుగా ఆయన గురించి. అంటే ఆయన మీద జరిగే వెలిగేషన్ ఇక్కడ చదవండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం 55,000 పోయింది, ఇంకా పట్టుకోలేదు, ఇంకా ఉంటారని నమ్మకం లేదు, నా డబ్బులు నాకు రావాలని కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది 4వ కామెంట్. 55,000 రూపీస్ మోసం చేశారంట. నా డబ్బులు నాకు పోయినా అని చెప్పి కేసు పెట్టడానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను అంటున్నారు. ఇంకో పెద్ద కామెంట్ పెట్టి చూడండి. అన్న మేము మోసపోయాం. ఇక్కడ నెంబరు 7742087835 వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా పెట్టి మోసపోయినాం. ఫేస్బుక్ అన్ని పెడుతున్నారు. ఫేస్బుక్లో 4,400 హర్షసాయి పేరు చెప్పి అర్థమైనా. ఇంకా 100 ఉన్నాయి, చాలా ఉన్నాయి, మస్తు చదివితే అన్నీ వస్తాయి. ఇప్పుడు మీకు ఇవన్నీ కామెంట్ కావాలంటే మీరు బషీర్ మాస్టర్ ఇన్స్టాలోకి వెళ్ళి మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఇవన్నీ టైప్ చేస్తే మీకు చూసే తెలుస్తుంది. అంటే ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది హర్షసాయి పేరు చెప్పి మోసాలు చేస్తున్నారని దాని గురించి మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. కామెంట్ సెక్షన్లో మేము ఒక్కొక్కటి చెప్తే దాదాపు మాకు ఒక 2 రోజులు టైం పడుతుంది. 2 రోజులు టైం. నేనైతే ఏం తప్పు మాట్లాడను, ఎవడి మీద నాకు ఏ కోపం లేదు, ఎవడి మీద ఉద్దేశం లేదు. వాడు వచ్చి నాకు ఏదో పెడతాడు, నేను తింటే పెద్ద అయితే కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనం చేసే మంచి 10 మందికి మంచి కావాలి కానీ చెడు కావద్దు. మీరు చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో ఉప్పల్ బాలు కావచ్చు, ఈ యుశేఖర్ కొడంగల్, ఇప్పుడు రీసెంట్గా ఎవరో ఊషిబాయ్ అని చెప్పి రాజు డేంజర్ స్మైలీ, యుశేఖర్ కొడంగల్, వీళ్ళందరినీ మీరు ఒక స్క్రాప్ లాగా తయారు చేసి వాడుకుంటున్నారని చెప్పి చాలామంది అంటున్నారు. అంటే ఇప్పుడు నాకు పేరు లేకపోతే నేను వాడుకునేవాడిని, నాకు పేరు ఉందిగా. అవును, ఇప్పుడు వాడుకోవడానికి ఇంకోటి ఏంటంటే వాళ్ళు నాకు డబ్బులు ఖర్చు పెడతారా, నేను వాళ్ళకి డబ్బులు ఖర్చు మీరే పెట్టాల్సిందే. నేను పెడుతున్నప్పుడు వాళ్ళని ఎట్లా వాడుకుంటా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే నేను చెప్పాను ఇందాకనే మీకు, ఎవరినైనా కింద పడేవాడిని పైకి లేపడమే నా బాధ్యత, మంచిగా లేని మంచిగా చేయడమే నా బాధ్యత. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నువ్వు స్క్రాప్ అంటున్నావు, ఆ స్క్రాప్ను స్క్రాప్ అనుకుంటేనే నేను తయారు చేస్తాను అన్నమాట. ఇప్పుడు వాడి దగ్గర అన్నీ ఉంది, వాడికి పేరు ఎందుకు వచ్చింది? వాడు పిచ్చి మాటలు మాట్లాడతారో, ఎగిలి మాటలు మాట్లాడతారో, ఎకిలి నవ్వులు నవ్వుతారో. ఆ ఎకిలి నవ్వులనే నేను ఫన్నీగా చేస్తాను అనమాట. ఫన్నీగా చేసి కొంచెం వాళ్ళకు దారి చూపించి కొంచెం డ్రెస్ సెన్స్ ఇచ్చి వాళ్ళని కొంచెం మంది ఈవెంట్లకు తీసుకుపోయి యూట్యూబ్లో తీసుకొస్తాను. ఇప్పుడు ఎట్లా అంటే జనాలు ఎట్లా అంటే, మీకు ఒకటి కూడా చెప్తా, ఇంకోటి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎవరికైనా 1B ఉందా సబ్స్క్రైబర్స్,
మన వాళ్ళని చూసి మన వాళ్ళనే వారవకపోవటం, కుళ్ళు కుతంత్రం. మన వాళ్ళకి ఎక్కువ ఎట్లుంటుందంటే వెనక నుంచి ఏళ్ళు పోయేం కాదు, ముందు నుంచి ఎంట్రక పోవద్దు. ఓకేనా? అన్నం ఉన్న చోట ఆడది ఉండదు, గరకున్న చోట గాడి ఉండదు. ఇది ఎట్లా అంటే ఒక మంచిగా ఒకటి రీచ్ అవుతుంటే వాడిని లేపాలి. ఇది ఇట్లనే ఎలిగేషన్స్. ఇప్పుడు హర్ష సాయి మంచిగా ఎదుగుతున్నాడు, మంచి వచ్చినాయి, ఆయన పడదెంగడానికే ఇప్పుడు వీళ్ళంతా ఫేక్గా తయారయ్యారు. ఎస్, అందుకోసమే హిందీలో ఎట్లుంటుంది అంటే హిందీలో ఏముండదు, ఏం పట్టించుకోరు. వీళ్ళు లేపుతుండా వీళ్ళు లేపుతారు, వీళ్ళు లేస్తుండా వీళ్ళు లేపుతారు. కానీ వీడి కింద పుల్లలు పెట్టినా కానీ వాళ్ళంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇంకెక్కువ డెవలప్ అయిపోతుంది. వాళ్ళ దగ్గర అది మన వాళ్ళ దగ్గర ఏంటంటే మన దగ్గర ఇదే. అందుకోసం ఇప్పుడు నేను పిచ్చోడా, నత్తోడా, గుడ్డోడా, కుంటోడా ఎవరో ఒకడు వాళ్ళని తీసుకొచ్చి నేను ఒక ట్రెండింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదో భలే భాష అని చెప్పి షోలో వాళ్ళు ఇష్టం వచ్చిన ఫుడ్ అంటే కూడా వాళ్ళకి ఏంటో తెలియదు. అంటే జనాలు ఏంటంటే నేను తీసుకొచ్చి చేస్తున్నాగా నన్ను టార్గెట్ చేస్తున్నా, నన్ను టార్గెట్ చేసినా నాకు నేను అసలు ఇంకా ఎంత కొడితే లేతనే ఉంటాను అంతే. తప్ప నుంచి నేను ఎవరికి భయపడను, తెగబడ్డడు తెడ్డెళ్ళింది ఉన్నది. నాది ఎట్లుంటుంది అంటే నేను అన్నీ అనుభవించి వచ్చిన. నేను ఎప్పటికైనా ఎవడొచ్చినా నా దగ్గరికి వాడికి మంచిగా వాడు ముందు నడవాలనే చూసుకునే ఆప్షన్ ఉప్పల బాలుకు లేదు, ఖతర్ పాపకు లేదు, గుంటి నాగరాజుకు ఉంది, బషీర్ మాస్టర్కు ఉంది, నటన స్టార్కి లేదు. మేమంతా చదివి కావాలనే నాగరాజు గారికి నేను పెట్టించిన. వీళ్ళు ఏంటంటే నిలకడలేను, వీళ్ళకి చెప్తే చేసుకోలేడు, వీడికి చెప్తే చేసుకోలేడు, ఉప్పల బాలు గారు చేసుకోలేడు. నేను నాగరాజు గారి దగ్గరుండి కావాలని చూసిన వారే మనం ఎట్లా సోషల్ మీడియాలో మనకంటూ ఒక డబ్బులు వచ్చే ప్లాట్ఫామ్స్ ఉండాలి అని చెప్పుకున్నాం అన్నమాట. అంటే మాది ఎట్లుంటుంది అంటే ఏదున్నా టార్గెట్ చేస్తాం. మేము పలానా ఛానల్ని పట్టుకుని ఇప్పుడు మొన్నటిదాకా యూట్యూబ్ని పట్టుకున్నాం, ఒక రేంజ్లో వెళ్ళిపోయాం. ఇప్పుడు ఫేస్బుక్ని పట్టుకున్నాం, ఒక రేంజ్లో ఉన్నాం. ఇన్స్టాగ్రామ్ అయితే మేము అసలు లైవ్ తీసుకుంటాం. దాని మీద నిజంగా 24 hours కూర్చుంటే ఏమో నాకు ఎంతసేపు కూడా పట్టదు. ఫస్ట్లో మోజ్ యాప్ లేదు, మోజ్ యాప్లో హైదరాబాద్లో 1 M followers ఉంది నాకు ఒక్కడికే. అక్కడ ఉన్నట్టుంది ఫాలోవర్స్ వచ్చిండు. అది నేను ఎంత 3 months మోజ్ యాప్ దాంట్లోనే కూర్చున్నా. 6 నెలలు దెబ్బకి 1 M వచ్చింది, 1 M followers వచ్చారు. దాని తర్వాత నేను కూర్చుంటే రాను లేదు, అంటే నేను పెట్టను, ఎక్కువ చేస్తాను. అంటే పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎస్, పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. అట్లా సినిమా ఫీల్డ్లో కూడా నేను సాధించిన. నన్ను చూస్తూ నా కళ్ళ ముందే నన్ను నాశనం చేశారు. కానీ వాళ్ళు నాశనం చేసినా కూడా ఏం బాగుపడలేరు, వాళ్ళు అంతకంతకు అనుభవించారు. కొంచెం లేట్ అయింది. చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడు వాళ్ళ పైన మీకు కార్డ్స్ తీసుకోండి, మీరు ఎన్ని రోజుల టీ షోలో మీరు అదే 5,000 10,000 చేస్తారని చెప్పి మీరు మాట్లాడారు కదా. కానీ మీ మీద పండు మాస్టర్ కావచ్చు వీళ్ళందరూ కొద్దిగా మీ మీద కూడా ఎన్కౌంటర్ ఇవ్వడం ఇవంతా జరిగింది. ఎందుకు ఇచ్చిరంటే నేను మాట్లాడేందుకు నిజం ఉంటున్నంటే అరే ఎండ కొడుతుందా చెప్పులు వేసుకున్నాడు రా అన్న. నేను లేదు నా కాళ్ళు మొద్దు బారితే నేను మొరటోని చెప్పులు వేసుకున్నాడు, నేను అట్లా నడవని. ఇప్పుడు D10 రాజు ఉన్నాడు, ఇప్పుడు D15 నడుస్తుంది. D10 రాజుని ఇప్పుడు ఎవరైనా గుర్తుపడతారా? లేదు, అప్పుడున్నంత గాలి లేదు. అందుకోసమే అప్పుడు గాలి ఉన్నప్పుడు నువ్వు కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని సినిమాలు చేస్తే ఇప్పుడు నడుచుకుంటూ పోతుంటే ఎవడో ఒకటి గుర్తుపట్టి పిలిచేదో అవకాశం ఇచ్చినట్టు సినిమాలు చేసుకోరా. మీ దగ్గర టాలెంట్ ఉంది, నిన్న మన టైటిల్ కొట్టిందని చెప్పి నేను అదే అన్నా బ్రో. నేనేమన్నా 10 సంవత్సరాల క్రితం మీకు తెలిసేదాన్ని ముందే మీకు తెలియజేస్తున్నా. తెలియజేసేదాన్ని నువ్వేంద్రా మాకు చెప్పేదంటే నీవన్నా నువ్వు కూడా అయితే అంతే. వాస్తవం మాస్టర్ ఇదైతే. ఇప్పుడు అంతే, ఇప్పుడు మీరు ఒక దారి చూపించి సరే మీరు చూపించిరా చూపించలేదు, అరే ఈ దారి బాగుందని చెప్పేటోడైనా కావాలి కదా. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నాడు. అవును, యశ్వంత్ మాస్టర్ కింద సీనియర్లు అందరు ఇంకా అదే గ్రూప్ డాన్సర్గా ఆడుతున్నారు. యశ్వంత్ ఏ రేంజ్లో ఉన్నాడు ఈరోజు? కొరియోగ్రాఫర్, హీరో, మంచి వెల్ సెటిల్. వేరు పలక్ విజయ్ ఉన్నాడు. పలక్ విజయ్ ఇప్పుడు పుష్ప ఈ స్టెప్, ఆ స్టెప్ చేసిన ఎంత వైరల్ అయిపోయింది. ఇప్పుడు అది ట్రెండింగ్లో పడుతుంది. అవన్నీ చేసింది ఆయన కింద ఆయన అన్నలందరూ వెనక సైడ్ డాన్సర్గా ఆడుతారు, ఆయన కొరియోగ్రాఫర్ అయ్యింది. అంటే ఆయన ఏం చేసిండంటే పోతే పోయింది బొత్సుల లైఫ్, కార్డు తీసుకున్నా కొరియోగ్రాఫర్గా చేస్తా, వస్తేనేమో అంతే గాలి కుంభస్థలాన్ని కొట్టాలి, లేకపోతే ఎంట్రక చేసేసిన. అదే నేనేమంటాను అంటే ఎవడైనా చేసుకోండి, తప్పులేదు. ఇప్పుడు వీడియో పండుగాడు, అరే పండు నీకే మొన్న ఏదో అన్నాడు, నేను ఒక వీడియో చూసిన. ఇంకా సుమన్ టీవీలో అయితే అమ్మ అది కట్ చేసి కింద నా ఫోటో లేటెస్ట్ పాత ఫోటో పెట్టేది మస్తుంది ఫోటోలో. నేను ఆ ఫోటో పెట్టి ఇంకా దాన్ని వైరల్ చేస్తారు వీడియోని. నేనేమంటానంటే పండు యవ్వనం అనేది ఎప్పుడు ఒకటే లెక్క ఉండదు. నువ్వు ఒక కొరియోగ్రాఫర్గా పెళ్ళి కాకముందే కొరియోగ్రాఫర్గా చేసుకో, పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఏం కూడా చేయలేవు. ఎందుకంటే పెళ్ళం ఒక మొగుడు అవుతుంది, నీకు పెళ్ళం అనేది ఒక మొగుడు అవుతుంది. ఎట్లా అంటే మనం ఏది ఉన్నా పెళ్ళి కాకముందే చేయాలి. ఏం చేసినా డబ్బులు సంపాదించాలంటే పెళ్ళి తర్వాత సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆయన మా నాన్న నీ కార్డు తీసుకోలేదు అదే అంటుండు, కానీ
ఫస్ట్ నీ గోల్ ముఖ్యం. నాన్న ముఖ్యమే, తల్లిదండ్రులు ముఖ్యమే. తల్లిదండ్రులకి నేను అన్ని ఖర్చు పెట్టాలన్న హార్ట్ పేషెంట్ మా నాన్న, నేను కార్డు లేదంటే నేను కార్డుకి అన్ని డబ్బులు కట్టమని నేను అడగలే. నా దగ్గరికి రా, ఫ్రీ కార్డు ఇస్తాను నేను. మీరు అందులోనే మాస్టర్ చేస్తున్నది. తెలంగాణ డాన్సర్స్ జనరల్ సెక్రటరీ ఫ్రీ కార్డు ఇస్తాను. నీకు డబ్బులు ఎవడు కట్టమన్నాడు? నువ్వు తెలుగు యూనియన్లోకి పోతే డబ్బులు కట్టమన్నా. నా దగ్గరకు వచ్చి డబ్బులు కట్టమని చెప్పలేక. ఇది ప్రత్యేకంగా కట్ చేసేయండి. ఇప్పటికీ కూడా పండు, నువ్వు మీ నాన్నకు బాగాలేదని చెప్పిన వాటికి నీకు రెస్పాండ్ అయ్యి ఒక వీడియో చెప్తున్నా. తెలంగాణ స్టేట్ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ నేను. నీకు కార్డు, డాన్సర్ కార్డు, కొరియోగ్రాఫర్ కార్డు, నీకు ఏది కావాలన్నా ఇన్స్టాల్మెంట్ బేసిక్ 10,000 కడితే కొరియోగ్రాఫర్ కార్డు ఇస్తాను. కార్డు తీసుకో, సాంగులు చేసుకో. ఓకేనా? మీ నాన్నకు బాగలేదన్నా కాబట్టి నేను తెలుగు కార్డే తీసుకో, తెలుగు కార్డులే 2 లక్షలు కట్టుకో అని చేసుకోవట్లేదు. నీకు టాలెంట్ ఉంటే ఎక్కడ పోయినా సాంగులు ఇస్తారు. అంతే. లైఫ్ చేసుకోమాక, వేస్ట్ చేసుకోమాక. శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఏ కంపెనీ అయినా కొన్ని రోజులే ఉంటాయి. మన లైఫ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్ అన్నారు, ఎత్తేస్తారు. అదే నేను ఏమంటున్నా అంటే ఎవరికైనా మీదనే కాదు, తెలుగు కానీ తెలంగాణ కానీ ఎవరైనా కానీ నీకు అవకాశం ఉందా, నేను కార్డు ఇస్తా, చేసుకో. మా అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఇదే అవకాశం ఉంటే నో జానీ, నో శేఖర్, నో ఎవడు, ఓన్లీ బషీర్ మాస్టర్ ఉండేటోడు. ఇది రియల్. ఎందుకంటే నాకు ఎవడు ఏ గురువు లేడు, నాకు దేవుడే గురువు. నాకు ఏ గురువు లేడు. నేను సినిమాలు చూసి సినిమాలలో జనాల ఆకర్షణను బట్టి కొరియోగ్రాఫర్ అయినా, జనాలు ఏ స్టెప్ చేస్తే అరుస్తారనే కొరియోగ్రాఫర్ అయినా. నాకు ఇప్పటికైనా నేను ఒక లెవెల్ కొరియోగ్రాఫర్ ఉంటా. ఏదో సోషల్ మీడియాలో రోడ్ల మీద ఒక 4 స్టెప్పులు హెవీగా వేయలేదని నేను కొరియోగ్రాఫర్ కాకుండా. కొరియోగ్రాఫర్ కావాల్సింది ప్రశాంతమైన మైండ్. ఒక కొరియోగ్రాఫర్ ఎలా చేస్తాడనేది మనకు తెలుసు. అంటే క్రియేటివిటీ మాస్టర్. ఇప్పుడు మీ దగ్గర క్రియేటివిటీ ఉంటే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. ఆటోమేటిక్గా 100-200 మంది డాన్సర్లు ఇచ్చినా మానిటర్ కాడ కూర్చొని దమ్ము చేసే కొరియోగ్రాఫర్ టాలెంట్ నాకు ఉంది. అది కొంతమందికే ఉంటుంది మాస్టర్. ఇప్పుడు ఈ ఎస్ మాస్టర్ విషయంలో కూడా అసలు యాక్చువల్గా మన తెలుగు యూనియన్ కాబట్టి మన తెలుగు వాళ్ళే రావాలి అని చెప్పి దాన్ని మీరు తీసేసి ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి కార్డుకు సహకరించింది మీరేనా అంటున్నారు. కానీ మరి ఆయన్నే మీకు ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు? అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఎక్కడో ఆయన మన వాళ్ళు ఇంకా బెంగళూరు ఆయన వచ్చి ఇక్కడ కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు ఏమైనా వెళ్తారా? ఎస్, నేను అనేది ఏంటంటే జనాలు ఎక్కడికి పోయినా మనం తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి, తెలుగు వాళ్ళని తీసుకురండి. ఇప్పుడు నేను డ్యాన్స్ చేయట్లేదబ్బా, నాకు డ్యాన్స్ వీడియోలకు నాకు సపోర్ట్ చేయమాకండి. రోడ్ల మీద మస్తు తీసేటోళ్ళు మస్తు మందురు, వాళ్ళని సపోర్ట్ చేయండి. వాళ్ళ లేపండి. అమ్మ కుర్చీ మడత పెట్టి దేంగుతే అనేటువంటి లేపు స్టార్ని చేస్తారు, లేకపోతే ఇదేమంటారు శాతగాని కొడుకులు అంటే లేపుతారు. ఒక మంచి కష్టపడి డ్యాన్స్ చేసిన లేపండి అంటున్నాను నేను. పాపం ఒక ఆంటీ అండి, పాపం ఆమె మంచిగా చేస్తుంటుంది డాన్స్. ఆమె పేరు ఏం పేరు ఐడియా లేదు, కుసుమాన ఇది ఒక లెక్చరర్ ఆమె. ఓకే, ఆమె కింద కామెంట్లు పెడతారండి, వాళ్ళ కొడుకుని బిఎన్ రెడ్డిలో ఆమె మంచిగా వీడియోలు చేసుకుంటుంది. ఎందుకు ఆమె తిట్టాలా? తప్పే. సుష్మాను ఎస్, మంచి వీడియోలు చేస్తుంది. ఆమె కొంచెం ట్రెండింగ్ అవుతుంది. ఆమె టీచర్ అమ్మ నేను మొన్న ఒక వీడియో చూసిన, ఆమెనంట ఏదో చేయాలంట, వాడు ఏదో చేయాలంట సెక్స్ పరంగా వాడిని వివరిస్తున్నాడు. అంటే వాడికి అమ్మ అక్క పెళ్ళం గిల్లం ఏం లేరు, లేకనందుకే మాస్టర్ ఇదన్నీ. అంటే నేను మనం చెప్తున్నా, మన మనోళ్ళు 1B 1M వాడికి ఎందుకు రారంటే ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న వరకే రారు, లాగేస్తుంటాము అట్లా. నేను ఒక ప్రమోషన్ చేసిన వాళ్ళది, ప్రమోషన్ చేస్తే సార్ కింద కామెంట్స్ పెడతారు, సార్ గలీజ్గా అసలు నాకు వీడియోలో చేయబుద్ది కావట్లేదు సార్ అంటారు. అట్లాంటి వాళ్ళు చచ్చిపోయినట్టుగా. అంతే. మంచి వాళ్ళు మన హిందీలో మస్తు అమ్మాయిలు బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది, మన వాళ్ళకి ధైర్యం తక్కువ ఉంటుంది. నా మొగుడు చూస్తే ఏమనంటాడా, నా పిల్లని చూస్తే ఏమంటుందా, నా ఆయన చూస్తే ఏమనంటారా అని. అందుకోసమే మన వాళ్ళు లేవకపోవడానికి కారణం ఈ జనాలే. ఎందుకంటే ఎవరికైనా మంచి కామెంట్లు పెడితే ముందుకు వస్తారు, చెడ్డ కామెంట్లు పెడితే ఏమవుతారు? అవునా కదా? ముందుకు రాలేరు. ఇదివరకు చున్నీ ఉండేది, ఇప్పుడు చున్నీ లేకపోవడానికి కారణం ఏంటంటే పెరిగింది. మనకి ఇదివరకు సెల్ ఫోన్ గిత్తనే ఉండదు, ఇప్పుడు ఇంతెందుకు అయింది? అందుకోసం ఏమంటున్నా అంటే ఎవరైనా ఏమైనా చేసుకోనండి, చూస్తే సూపర్, లేకపోతే బాగలే. ఊరిని అమ్మ ఏందని సళ్ళు అట్ట చూపిస్తున్నాం, ఏందని ఇప్పు అట్ట చూపిస్తున్నాం, ఏం మాట్లాడి తప్పు కదా. దానివల్ల చేయట్లే వీడియోలు. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు మూసుకొని ప్రైవేట్లో అకౌంట్లో పెట్టుకున్న వాళ్ళు ఎంతమందిని చూసిన. టాలెంట్ ఉన్నా కానీ చేసుకొని నేను ఎట్లా చేస్తున్నా ఓన్లీ చూసుకోవడం. ఏంది మేడం ప్రైవేట్ అకౌంట్లో పెట్టారంటే, ఏం సార్ వీడియో ఓపెన్ చేయగానే ఇంతలా ఉన్నాయి, ఇంతలా ఉన్నాయి, నీ మడత ఇంతలా ఉందని మా ఆయన చూస్తే, మా ఆయన డైవర్స్ ఇస్తే నేనే ఆడపోవాలి సార్ అనేవాళ్ళు ఎంతమందిని చూసి. వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి ఈ కామెంట్స్, ట్రోలింగ్స్. అంటే కామను, అబ్బా నిన్ను చూస్తే ఆ విధంగా చేయాలని ఉంది, నిన్ను చూస్తే ఈ విధంగా. ఎవరి భార్య అయినా లైట్ పని చేస్తే ఐశ్వర్య అంతే. ఎవరి భార్య అయినా, నా భార్య అయినా, ఎవరి భార్య అయినా
అనకూడదు కానీ అట్లా చేయమాకండి అంటున్నాను నేను. అంటే వేరే వాళ్ళని మనం అట్లా ఆ విధంగా దృష్టితో చూడటం తప్పు. ఎందుకంటే చాలామంది ఉన్నారు టాలెంట్ వాళ్ళు, మన తెలుగులో ఉన్న తెలంగాణలో ఉన్న టాలెంట్ వాళ్ళు ఎక్కడ లేరు. కానీ ఈ బ్యాడ్ కామెంట్ వల్లనే ఇది మొత్తం. అంటే ఇప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకోవడం, చనిపోవడానికి ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ నేనేమంటున్నాను ఫ్రెండ్స్, వీలైతే సపోర్ట్ చేయండి, లేదా మూసుకోండి, కానీ గలీజ్గా కామెంట్ పెట్టి వాళ్ళనైతే ఇబ్బంది పెట్టద్దు. నీకు గుంటి నాగరాజ్కి ర్యాప్ అనేది బాగా ఏర్పడింది అంటే మీకు సోషల్ మీడియా ద్వారా నుంచి? ఇంత సోషల్ మీడియా. గుంటి నాగరాజు మా ఖమ్మం నుంచి, ఖమ్మం పిల్లగాడు. ఇంకా ఇంకోటి ఏంటంటే అతను చాలా చిన్నవాడు పిల్లగాడు నాగరాజు. మొత్తం ఏజ్డ్ పర్సన్ లేక అనిపిస్తాడు. ఇక కొంతమంది ఆయన ఎక్కువ పొద్దున్న అయితే కారం తిని ఎండలో పెరిగినాడు కాబట్టి 36 years ఉంటాయి అంతే, నాకంటే 4 years చిన్న. ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న డెడికేషన్ ఏంటంటే సేమ్ నేనేం చేయాలనుకుంటే అదే నేను చేయాలనుకుంటాడు కాబట్టి, నా మాట వింటాడు కాబట్టి లేచి ఇప్పటివరకు ట్రెండింగ్లో ఉన్నాను. నా మాట వినకుండా ఫట్టే. ఎందుకంటే నేను చెప్తా ఏది చేస్తే లేస్తుంది, చేయకపోతే లేస్తుంది అని నేను చెప్తా. అలా ట్రెండింగ్ అంతే. ఇప్పుడు బషీర్ మాస్టర్ ఓకే మంచి కొరియోగ్రాఫర్, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న కత్తరపాపతోటి గుండి నాగరాజుతో ఒక కొరియోగ్రఫీ చిన్న వీడియో సాంగ్స్ తీసిండు. అవైనా సరే కొద్దిగా నీట్గా తీస్తే అరే బషీర్ మాస్టర్ బాగా తీస్తాడనే మాకు ఒక ఉంటుంది కదా, అవి చూస్తే ఆమెకు ఈ స్టెప్ ఇక్కడేస్తుంది, ఈ స్టెప్ ఇక్కడేస్తుంది అని చెప్పి దాన్ని బాగా అంటున్నాను. చేతనే బషీర్ మాస్టర్ రికగ్నిషన్ నాకు వచ్చింది. ఇప్పుడు నేను సోషల్ మీడియా లేకముందు, సోషల్ మీడియా స్టార్ట్ అయింది అప్పుడే నేను ఎన్నో సాంగులు చేసిన, ఏ దారి చూడు తుమ్ము చూడు సాంగ్స్, ఇంకా మంచి మంచి సాంగులు చేసిన. అప్పుడు ఎవరు రికగ్నిషన్ చేయలేదు. అదే జనాలకు ఏంటంటే బయటకు వచ్చినప్పుడు బయట మాట్లాడతారు, రానప్పుడు రాని మాటలు మాట్లాడతారు. అట్లా అంటే ఇప్పుడు మనం పద్ధతి గల వీడియోలు మంచిది టాలెంట్తో తీస్తే నడుస్తలేదు, ఎవరు చూస్తాడు. ఇప్పుడు అట్టిపండు మంచిగా ఉంటుంది, జామ పండు మామిడి పండు అని చెప్పి ఆ పాట ట్రైన్ చేసినావు నువ్వు. మంచి ఒక పాట చక్కగా ఉంది, సూపర్ సాంగ్, మొన్న సినిమాలో విన్నావు, సూపర్ ఉంది సాంగ్, దాన్ని ఎందుకు బయటకు తేలే? అంటే ప్రజలకు ఇది కావాలి, నేను అదే చేస్తాను. అది కావాలన్నప్పుడు అదే నువ్వు మంచిదానికి ఎప్పుడు ఆదరణ ఇస్తావో నేను మంచిదాన్నే బయటికి తెస్తా. ఈ మంచిదానికి ఆదరణ ఇచ్చే రోజులు పోయినాయి మాస్టర్. అందుకోసమే అగ్గి పెట్టి మట్టి పండు మంచిగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంట. అంటే దాంట్లో ఎంత డెప్త్ మీనింగ్ ఉంది. అందుకోసమే పళ్ళు మామిడి పళ్ళు అప్పుడే ట్రెండింగ్ అయినాయి. జనాలకు ఏంటంటే ఏదైనా ఒకడిని నాశనం చేయాలి వాళ్ళు సంతోషపడతారు, ఒకడిని ఏడిపించాలా వాళ్ళు సంతోషపడతారు. ఎప్పుడు ఇది మానదు, ఎప్పుడు ట్రెండింగ్ ఇదే ఉంటుంది. మీ వెనకాల ఎప్పుడు చూసినా ఏదో ఆంటీల సంత ఉంటుంది, గుంపు ఉంటుంది అని అంటున్నారు. కానీ మీ ఫ్యామిలీలో మీ వైఫ్ కానీ ఎప్పుడు కూడా ఎవరికైనా ఉంటుంది పొసెసివ్నెస్ అని, అరే మా హస్బెండ్ వాళ్ళతో తిరుగుతున్నాడు, ఏమన్నా ఇష్యూస్ వచ్చినా మీ మధ్యలో? మాకేం రావు, కానీ అంటే నేను ఏం చేసినా మా ఆవిడకి తెలుసు. నేనేం చేసినా సోషల్ మీడియాలో అందరికి మంచి చేస్తాయి. ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఉన్నంతవరకు రాకేష్ మాస్టర్ ట్రెండింగ్, ఆయన పెద్ద గురువారు అండి. ఆయన చనిపోయిన తర్వాత ఆ గురువారి పేరు నాకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ఈవెంట్లో నన్ను పిలుచుకుంటారు. నాతో చేస్తే వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తాయి, నాకంటే పేరు వస్తుంది అని చాలామంది అనుకుంటారు. అట్లా అనుకోవటం వాళ్ళ వేయడం తప్పేం లేదుగా. నేనైతే వాళ్ళ మీద పడేది బొరలట్లేగా, వాళ్ళ పక్కన డ్యాన్స్ వేస్తున్నా, వాళ్ళకి ఇష్టంగా కొంచెం 4 స్టెప్పులు వేస్తున్నా. తప్పు అనడం వీళ్ళకి తప్పు. ఫస్ట్ బషీర్ మాస్టర్ ఇంకా గుంట బాగుందిరా అంటే ఆయనతోటే డ్యాన్స్. ఇప్పుడు ఇంకోటి తెలుసా, నేను ఈవెంట్కి పోతే మొగోళ్ళు కులుకుంటారు, ఎందుకంటే ఎక్కువ ఆయనతోటే డ్యాన్స్ చేస్తారని. అది నువ్వు కూడా కష్టపడి నా లెక్కనే కా, అవునా కదా? కష్టపడ్డప్పుడు మనం సుఖపడవచ్చు. కావాలి ఇప్పుడు నేను ఏ ప్రోగ్రామ్ పెట్టినా నాకు చీఫ్ గెస్ట్గా చూస్తారు, నాతో 10 డ్యాన్స్లు వేస్తే వైరల్ అవుతాయని చూస్తారు. తప్పేముంది? అంటే మీకు ఒక మంచి సపోర్టింగ్ వైఫ్ ఉండడం వల్ల, అంటే మనం మంచి చేస్తాం కాబట్టి ఎక్కడైనా మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు రాకేష్ మాస్టర్కి మీకు బాగా మధ్యలో గొడవలు అవుతుందని చెప్పి వాళ్ళ భార్య లక్ష్మి, ఆమెకి వీళ్ళకి మధ్య గొడవ అయిందని చెప్పి మీరు దూరం అయిపోయినారు. కానీ మరి లాస్ట్కు ఆయన చనిపోయిన తర్వాత ముందుండి ఇవన్నీ చేసి మీరు ఎంత అంటే అప్పుడు ఆమె ఈయన ఇద్దరు కలిసి కొంచెం వేరే వాళ్ళ మాటలు నన్ను కట్ చేయాలని ట్రై చేసారు. తర్వాత మళ్ళీ తప్పు తీసుకొని లాస్ట్కి నా చేతిలోనే చనిపోయేటట్టు చేసింది దేవుడు. అంటే జనాలు ఎట్లా అంటే కొంతమంది చెప్పుడు మాటలు వింటారు. చెప్పుడు మాటలు ఎప్పుడు వినొద్దు. చెప్పుడు మాటలు వినటం వల్ల ఏమైందంటే కొంచెం మనకి దూరం అవుతుంది. నేను ఆయన చెప్పిన మాట విన్న తర్వాత ఆయన గొడవ అయిన తర్వాత వాళ్ళ భార్య ఇద్దరు ఇడిపెట్టేటప్పుడు నాకు ఫోన్ చేశాడు, చేసి అరే ఇట్లా గొడవలు అవుతుంటాడు అంటే, నువ్వు ఎంత గొడవ అయినా ఆమెను విడిచిపెట్టినా మాస్టర్ నీ లైఫ్ అయిపోయినట్టే అని చెప్పి. ఎందుకంటే ఎవరు మాటలైనా వినకపోవచ్చు, జెంట్స్ ఆడవాళ్ళ మాటలు మాత్రం కంపల్సరీ ఉంటారు. అది పిచ్చోళ్ళ నెత్తోళ్ళ గుడ్డోళ్ళ కాదు. ఆడవాళ్ళు బయటికి వీడియోలు పెట్టిరా అంటే వేరే జెంట్స్ వినాల్సిందే. నీకు అట్లా ప్రాబ్లం వస్తుంది మాస్టర్ అంటే కూడా ఆయన నా మాట వినకుండా లాస్ట్కి వరకు తెచ్చుకుంటాను. ఆయన వినందుకే ఇంత కాడి తెచ్చుకుంటాను. మరి నువ్వు ఇప్పుడు బయటికి పోయిన తర్వాత పొద్దున్న లేతే రే రాకేష్ మాస్టర్ గారు నువ్వు అదిరా ఇదిరా అని చెప్పి వీడియోలు పెడతంటే ఒక సైడు 90%లో ఒక 20% 30% ఆ భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అట్లనే అన్ని భయాలు పెరిగిపోయి
ఆరోగ్యం ఖరాబ్. ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఈ విషయంలో కూడా మీరే ముందుండి అన్ని కార్యక్రమాలు చేశారు. రాకేష్ మాస్టర్ జోలు వచ్చింది కాబట్టి నిన్నటికి ఆయన సంవత్సరం చనిపోయి, నిన్నటికి సంవత్సరం ఆయన చనిపోయి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతించాలని మీ ఛానల్ ద్వారా నా ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సోషల్ మీడియా కానీ సినిమా ఫీల్డ్ కానీ ఎక్కడైనా కానీ ఒక ట్రెండింగ్ ఉండే, అట్లాంటి ట్రెండింగ్ మనిషిగా రాలేడు కూడా. ఆయన ఆత్మశాంతించాలని మీ ఛానల్ తరఫున నా తరఫున కోరుకుంటున్నాను. మాస్టర్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు రాకేష్ మాస్టర్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక ఊపిన కొరియోగ్రాఫరు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కావచ్చు ఆయన చనిపోక ముందుకు మొత్తం ఒకటేసారి ఉన్న డౌన్ అయిపోయింది. దేనికి ఆయన గ్రౌండ్ ఫాల్ అనేది దేనికి వచ్చింది? ఆయన ఊపిన అంటే ఎన్నో వందల సినిమాలు అన్నారు కదా ఆయన. ఆయన అన్ని వందల సినిమాలు ఏం చేయలే కానీ ఆయన చేసిన సాంగ్స్ ఒక 4-5 హిట్ అయినాయి. దేవదాస్ సినిమా, దాంట్లో ఒక 4 పాటలు, దాంతో స్వయంవరంలో కీరవాణి అంటే కొన్ని మంచి సాంగ్స్ హిట్ అయినాయి. ఇంకోటి ఏంటంటే ఆయనకి మాస్టర్కి ఏంటంటే నోరు ఎక్కువ. ఇప్పుడు నువ్వు ఒక డైరెక్టర్వి, నేను ఒక కొరియోగ్రాఫర్ని, నువ్వు ఒక ప్రొడ్యూసర్వి, నీ మాట నేనే వినాలి, నా మాట నువ్వు వింటావా? ఇప్పుడు వేరే అందరి మాట వినాలి. కొరియోగ్రాఫర్ అనేవాడు అందరి మాట వినాలి. ఆయన మాస్టర్ ఖరాబ్ అవ్వడానికి కారణం ఏంటంటే నోటిద్దుల. ఆయనకి ఎక్కువ నోరు ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైనా కొరియోగ్రాఫ్ సాంగ్ చేసినా కానీ నేను ఏం చెప్తే అది వినాలి, అక్కడ ఎక్కువ పోయింది. ఇంకో మా డీలో కూడా ఆయనకి ఆ నోటి దులవాలని ఆయనకి నాకు డిస్కషన్ జరిగి గొడవ అయిపోయింది. అట్లా ఆయన మనస్తత్వం అంత మంచిదే కానీ మాట మద్యాన్ని కూడా బానిస్తాయి మొత్తం. అంటే ఇక అది మద్యం అనేది కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే, కొంతమంది బాగా తిండి మీద పెడతారు, కొంతమంది బాగా మందు మీద పెడతారు, కొంతమంది బాగా నిద్ర మీద పెడతారు, కొంతమంది బాగా అమ్మాయిల మీద పెడతారు, కొంతమందికి ఆయనకి అదొక మందు మీద అట్లా. ఇప్పుడు రీసెంట్గా హనుమాన్ సినిమాలో కూడా మంచి క్యారెక్టరైజేషన్ వచ్చింది, కానీ ఆయన సినిమా రిలీజ్ అయిన దానికి ఇట్లా ఉంటే బాగుండని చెప్పి డైరెక్టర్ కూడా అన్నారు. ఆయనకి నేను ఎప్పుడో చెప్పిన చచ్చిపోయాడు కానీ నేను ఏమన్నంటే 8,50,000 ఇచ్చారు ఆయనకి సినిమాలో. నీకు ఇంత మంచి పేమెంట్ ఇచ్చారంటే మాస్టర్, నేను ఆచొచ్చి పెట్టుకోరంటే నువ్వు పెద్ద హిట్ అవుతావు మాస్టర్, నీకు చాలా లైఫ్ ఉంటుంది, నువ్వు ఎన్ని మానేసి మంచిగా ఉండు మాస్టర్ అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇక మందు తాగటం, మందు మానేయటం, మందు మళ్ళీ పసకలు రావటం, ఇప్పటికి 15వ పసకలు వచ్చినాయి. అప్పటికి ఒక్కసారి లివర్ డ్యామేజ్ అయిపోతే ఒక్కసారి 2 సార్లు పసకలు వచ్చినాడే బతకడు, 15 సార్లు పసకలు వచ్చినాడు బతికినాడే గ్రేటు. ఆయన కనుక ఒక 6 నెలలు బతుకుంటుంటే, హనుమాన్ సినిమా రాకం వచ్చుంటే ఆయన లైఫ్ వేరే ఉంటుంది. అంటే కొన్ని ఏమంటారు అంటే, కొంతమందికి కొంత స్టార్ వేసాము ఒక్కసారి వస్తుంది, ఆయనకు 2 సార్లు వచ్చింది. 2 సార్లు వచ్చినా వినియోగించుకోలేదంటే ఈ హనుమాన్ సినిమా తర్వాత మూడోసారి ఉంటే ఆయన లైఫ్ ఎట్లుండు. అదే ఏ మనిషి అయినా బతకటానికి తినగటానికి బతకొద్దు. ఎవరైనా తాగటానికి బతికినట్టు అయిపోయినాయి. అందుకోసమే తక్కువ తిని ఎక్కువ పని చేయాలంటారు, ఎక్కువ తిని తక్కువ పని చేస్తే నిద్రపోతాం. అందుకోసమే ఆయనకు ఆడవరకే ఉంది కాబట్టి ఆయన పని అంతే అయిపోయింది. మనం ఇవాళకి సంవత్సరం అయిపోయింది, చూసి తిరిగే వరకే సంవత్సరం జరిగిన ఫీలింగ్ అవుతుంది. అదే ఆయన చెప్పిన మాట ఇల్లే, ఆయన నోటిదిలతో ఆయన చేతులారా ఆయనే చేసుకున్నాడు. ఏదైనా సరే మాస్టర్, మీరు ఒక గురువుకి శిష్యుడిలాగా మీరు ఆయనకు వెన్నంటుండి, ఆయన చనిపోయే ముందు కూడా మీరు దగ్గరుండి, ఆయన చనిపోయిన తర్వాత కార్యక్రమం అన్నిటి మీరు దగ్గరుండి చూసుకురంటే ఆయన వల్ల నాకు మేలు కూడా జరగకపోయినా నేను ఆయన వరకు, ఎందుకంటే మీరు నెగిటివ్గా స్ప్రెడ్ అయిపోయారు అప్పుడు ఈటీవీలో జరిగిన షో వల్ల. ఇప్పటికి కూడా అదే చేస్తారు కొంతమంది వేస్ట్ నాకోళ్ళు. ఇన్స్టాగ్రామ్లో నీకు డాన్స్ రాదు, ఎవరో పిచ్చకుంటలో మొక్కంది రాదన్న కింద నా ఫోటో పెట్టి, ఆమె డ్యాన్స్ రాదంటే నాకు రాకుండా పోతుందా? డ్యాన్స్ అనేది సున్నితమైంది, ఏడబడతాడ కుక్క ఎగిరినట్టు ఎగరొద్దు, వాల్యూని టైం ఉంచి చేయాలి. సర్కస్ చేసినట్టు చేస్తే డ్యాన్స్, ఇక్కడ సర్కస్ జిమ్నాస్టిక్ చేస్తే పైనుంచి కింద చూస్తే డ్యాన్స్ అయిపోతుంది. అంటే అదే ఇప్పటికి కూడా నా ఏంటంటే కొన్ని డీలో కట్ చేసి పెట్టుకొని ఎంత వైరల్ చేస్తే అంత నేను ఫేమస్. ఇప్పుడు బాలీవుడ్ లో ఒక కొరియోగ్రాఫర్ ఉంటాడు, ఎంత వెయిట్ ఉంటాడు ఆయన దాదాపు, ఆయన చేతులతోటి మనం చేసిన పుష్పాలు ఈజీ స్టెప్, చిన్నపిల్లల స్కూల్లో ఎత్తారు ఈ స్టెప్, ఇప్పుడు ట్రెండింగ్ అయింది. అది కొరియోగ్రాఫర్ థాట్ అట్టుండాలి కానీ ఏదో నీ అమ్మ కింద పడి వాడు అంటాడుగా మాస్టర్ మీరు ఒక స్టెప్ క్రియేట్ చేయొచ్చు అంటే ₹1 చిన్న చేయను రాని అన్న, నాకేం అవసరం, నేను ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి నాకు తెలుసు. అట్లా థ్యాంక్ యూ మాస్టర్, మీ అమూల్యమైన టైం మా ఛానల్కి ఇచ్చి మీరు మీ లైఫ్లో జరిగిన ఎన్నో సన్నివేశాలు మా ఛానల్ ద్వారా ప్రజలకు మన ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మాస్టర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను తెలుసు కదా బషీర్ మాస్టర్ని. M4 న్యూస్ ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి, వీళ్ళ ఛానల్లో కంటెంట్ చాలా మంచిగా ఉంది, మంచి ఇలా మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ కూడా చాలా గట్టిగా ఉందన్నమాట. ప్లీజ్ దయచేసి పెద్ద ఛానల్ని కూడా ఎట్లా డెవలప్ చేస్తున్నారో ఈ ఛానల్ కూడా డెవలప్ చేయండి ఫ్రెండ్స్.
వీళ్ళు చాలా కష్టపడ్డ డబ్బులతోటి ఎక్విప్మెంట్స్ కొనుక్కొని ఎక్కడికెక్కడికో జర్నీలు చేసుకుంటూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. చాలా మంచిగా సపోర్ట్ చేసి ఇలా ఛానల్ ఇంకా ముందుకెళ్ళి మంచి ఫాలోవర్స్ తోటి మంచి డబ్బులతోటి మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.